ప్రకటన గ్రంథంలోని 3వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశములకు సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కనుక ఈ మాటల వెనుక ఆంతర్యం, రూపకాలంకారంగా ఇవి చెప్పబడినా తెల్లని వస్త్రాలు నా దగ్గర కొనుక్కోమని దేవుడే చెబుతున్నాడు. కాబట్టి సంఘంతో మనమంతా తెల్లని దుస్తులు వాడాలి. అందుకే ఈరోజు మెజారిటీ క్రైస్తవ్యంలో అధిక శాతం మంది ఈ తెల్లని బట్టలు వాడటం అనేది ఆనవాయితీగా వీళ్ళు పెట్టుకుంటున్నారు. నిజానికి దేవుడు ఆయన వ్రాయించిన మాటలలోని ఆంతర్యాన్ని మనం తెలుసుకోవాలి, కానీ అక్షరాలను కాదు. అక్షర జ్ఞానం అనేది కొంతమట్టుకే ప్రయోజనకరం అవుతుంది, కానీ ఆత్మ సంబంధమైన పరిజ్ఞానం అనేది మనందరికీ చాలా అవసరం. ఈరోజు అది లోపించటం వలన తెల్లని వస్త్రాలు కాకుండా మరి ఏది వాడినా వారు అపవిత్రులుగాను, కొందరైతే ఇక తెల్లని వస్త్రములే మనం వాడాలి అనే ఒక ఖచ్చితమైన నియమావళితో ఉంటున్నారు. ఏమండి, అలా వాళ్ళు వేసుకోవటం తప్పన్నది నా విమర్శ కాదు, కానీ తెల్లని దుస్తులు వేసుకున్న వాళ్ళు అందరూ కూడా బైబిల్ను బట్టి దేవుడు ఆమోదించినట్లుగా పరిశుద్ధతకు, పవిత్రతకు అది కారణమవుతుందా? ఏమండి, ఆ పవిత్రత అనగానే, పరిశుద్ధత అనగానే తెలుపు రంగుకే ఆపాదించబడుతుందా? ఇక ఎందులోనూ పరిశుద్ధత, పవిత్రత అనేది లేదా? ఎందుకు దేవుడు ఈ తెల్లదనాన్ని కోరుకుంటున్నాడు? దేవుడు వెలుగు అన్నాడు కాబట్టి వెలుగు తెల్లగా ఉంటుంది కనుక ప్రతిదీ మనం ఆ కోణంలోనే మనం చూడాలి. ఒకళ్ళు ప్రకటన గ్రంథంలో తెల్లని దుస్తులు కొనుక్కోమని దేవుడు చెప్పాడు కాబట్టి మనం తెల్లని వస్త్రాలు కొనుక్కోవాలి, తెల్లని వస్త్రాలు వేసుకోవాలి, రంగు బట్టలు వేసుకోకూడదు అని కొంతమంది కొన్ని పరిధులు వాళ్ళకి గీసుకున్నారు. సరే, అది వాళ్ళ సొంత నిర్ణయం. ఇంతకీ బైబిల్ దాన్ని ఆమోదిస్తుందా అన్నది మనం ఆలోచించగలిగితే, ఇందాక మనం చదివింది ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం కదండి, 18వ వచనం మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో ఏం చదివాం? తెల్లని వస్త్రములు ధరించుకొనుటకు నా యొద్ద కొనుమని ఉంది కదా. అంటే తెల్లని బట్టలు కొనుక్కోమని దేవుడు చెబుతున్నాడు కాబట్టి ఒకవేళ తెల్లని దుస్తులే మనం వాడాలి అన్నదే క్రైస్తవులకు సూచించిన దేవుడు సూచన అని అనుకుంటే, ఇప్పుడు ప్రకటన గ్రంథంలోని మరొక చోట మరొక మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్నారు. ఏమని? అందుకు నేను, అయ్యా మీకే తెలియాలి అని అతనితో చెప్పినప్పుడు అతడు ఏమంటున్నాడు చూడండి. వీరు ఎక్కడి నుంచి వచ్చిన వారు అని యోహాను గారు అడిగిన ప్రశ్నకు దేవదూత పెద్దల్లో ఏమి సమాధానం చెప్తున్నారు చూడండి. వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అన్నాడు. గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు అంటున్నాడు. అంటే రక్తంలో, యేసుక్రీస్తు వారి రక్తంలో బట్టలు ఉతికితే ఆ ఎరుపుదనం వస్తాయా, తెలుపుదనం వస్తాయా? ఆలోచించండి. ఖచ్చితంగా ఎరుపుదనమే కదండి. ఒక రక్తంలో ఒక తెల్లని చొక్కాయిని కానీ బట్టను కానీ ముంచారనుకోండి, ఖచ్చితంగా దానికి ఏ రంగు వస్తుంది? ఎరుపు రంగే వస్తుంది. మరి యేసుప్రభు రక్తంలో మీరు దాన్ని ఉతుక్కున్నారు కాబట్టి మీ వస్త్రాలు తెల్లగా మారాయి అంటే నిజంగా బట్టల కోసం చెప్తున్నాడా ఇక్కడ? ఈరోజు యావత్తు ప్రపంచ క్రైస్తవ్యం భావంలోనికి వెళ్ళి ఆలోచించాలి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ అంటే విద్యను బోధించే ఒక అతిపెద్ద సంస్థగా మనం ప్రపంచవ్యాప్తముగా ఉండడానికి గల కారణం, బైబిల్ని ఎలా చదవాలి, ఎలా దాని భావాలను అర్థం చేసుకోవాలి అని ఈ సమాజానికి పాఠాల రూపంలో బోధిస్తున్నాం. మనం తప్పు బోధిస్తే ఎలా? కనుక బైబిల్లో ఉన్న భావాలను ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుని వెలికి తీసి మనం వాటిని అమలు చేయాలి లేదా ఆచరణలో పెట్టాలి.
ఇక్కడ తెలుపు అన్నాడు కాబట్టి తెలుపే తీసుకోవాలి అనుకుంటే రక్తంలో ముంచిన ఏ వస్త్రమైనా ఎరుపు అవుతుంది. మరి అలాంటప్పుడు ఎర్రని బట్టలు వాడాలనా ఉద్దేశం అక్కడ? అది రూపకాలంకారంగా చెప్పబడింది. అది అక్కడ బట్ట కాదు, అది రక్తంలో ముంచటం కాదు, ఉతకటం కాదు, అలా ఉతికితే అది తెల్లగా మారటం అంతకన్నా కాదు. అంటే ఇక్కడ ప్రభువువారు చెబుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నది, ఇవి బట్టలకు సంబంధించినవి కావు అని మనం అర్థం చేసుకోవాలి. ఇవి బట్టలు కావు. పరిశుద్ధత అనగానే ఈరోజు కేవలం మన బ్రతుకులలో పరిశుద్ధత చూపించాలి కనుక మనం తెల్లగా కనబడాలి, లేదంటే తెల్లని వస్త్రాలతో కనబడాలని చాలామంది బాప్తీసం తీసుకున్న తరువాత రంగు బట్టలు నిషేధిస్తుంటారు. ఏమండి? సరే, మీకు నచ్చకపోతే మీరు వేసుకోకపోతే తప్పు లేదు. ఏమండి? ఇప్పుడు నాకు తెల్లని బట్టలు ఇష్టం అండి, నేను వేసుకుంటాను. కానీ ఇదొక విధిగా, ఇదొక ఆజ్ఞగా, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెల్లని బట్టలే వేసుకోవాలి అనే ఒక నియమావళి మనం చేయటం సంఘాలుగా, అది ఎంతవరకు సమంజసం అన్నది మనం ఆలోచించాలి. ఏమండి? బైబిల్లో తెల్లని వస్త్రాలకు ప్రాధాన్యతనిచ్చాడు, తెలుపు రంగుకు ప్రాధాన్యతనిచ్చాడు, తెలుపు గురించే మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ వస్త్రాలు తెల్లగా ఉంటే సరిపోతుందా? ఆలోచించాలి మనం. ఏమండి? ఇక్కడ దేవుడు వస్త్రాలను తెల్లగా మారాలి అనా దేవుడు కోరుకుంటున్నాడు? ఆలోచించండి. ఇంతకీ ఆ తెల్లదనంలో ఏముందంటే పరిశుద్ధత, పవిత్రత. యేసుప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు మనుష్యుణ్ణి అపవిత్రపరిచేవి, మరి పరిశుద్ధత నుంచి మళ్ళించేవి, అవి బయట నుంచి కాదు, మనిషి లోపల నుంచే వస్తున్నాయని ఒక విషయాన్ని ఆయన చెప్పారు. ఒకసారి మరలా మాట చదివి ముందుకు వెళదాం మనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఏమండి? మార్కు సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయును అనెను. 20వ వచనం మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును. ఇంతకీ మనిషి యొక్క పవిత్రత, అపవిత్రత అనేది దేని మీద ఆధారపడి ఉంటుందని ఇక్కడ ప్రభువారు చెప్తున్నారండి. దేని మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు? లోపల నుంచి వచ్చేవి, బయటవి కావని కదా అక్కడ అర్థం. 21వ వచనం లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. అంటే మనిషి అపవిత్రపరచబడ్డానికి, ఒక మనిషి పవిత్రత కోల్పోవడానికి ఏది కారణం అంటున్నాడండి? లోపల నుండి అనగా హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనలు, కృత్రిమములు, కామవికార మత్సరములు, దేవదోషణ, అహంభావం, అవివేకం వచ్చిన చెడ్డవి. అంటే మనిషి అపవిత్రుడుగా మారేది చెడ్డ స్వభావం వల్లనే కానీ వస్త్రాల వల్ల కాదు. ఏమండి? వస్త్రాలు తెల్లని వేసుకున్నంత మాత్రాన, ఏమండి, జైలులోనికి వెళ్ళిన తర్వాత ఖైదీలందరికీ ఎలాంటి బట్టలు ఉంటాయి? మీరు చాలాసార్లు చూసే ఉంటారు. తెల్లని బట్టలు. అంటే వీళ్ళంతా పవిత్రులు అయిపోయారనా వైట్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన? నేరస్తులుగా ఉన్న నేరగాళ్ళు లోపలికి వెళ్ళి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపి ఆ గడిపినన్ని రోజులు తెల్లని బట్టలు వేసుకుని బయటకు వచ్చిన తర్వాత నేరస్తులుగా మారటం లేదా? జైలులో వాళ్ళు నేరస్తులుగా వాళ్ళు ఉండటం లేదా కొన్ని సందర్భాల్లో? కనుక వాళ్ళని మలిచేది వంటి మీద వేసే వస్త్రం కాదు. వంటి మీద వస్త్రం వేయడం, తెల్లని బట్టలు వేయగానే వాడు ఆంతర్యం మారిపోతుందంటే ఇంకా ఎందుకు చెప్పండి? చట్టాలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? అక్కర్లేదు. వాళ్ళు మంచివాళ్ళుగా మారిపోవడానికి ఏం చేస్తే చాలు? తెల్లని బట్టలు వేస్తే చాలు. మరి ఈరోజు అది లోపల నేరస్తులుగా ప్రూవ్ చేయబడి కోర్టు ద్వారా శిక్ష విధించబడిన వారు జైలులో వేసుకునే తెల్లని బట్టలు. మరి బయట ఉన్న కొంతమంది ఉన్నారు రాజకీయ నాయకులు, వాళ్ళు ఎప్పుడు వైట్ అండ్ వైటే వేస్తుంటారు. వీళ్ళు కంటికి కనిపించని, సమాజానికి తెలియని క్రిమినల్స్. వీళ్ళు వైట్ కాలర్ క్రిమినల్స్. అంటే కుంభకోణాలు చేయటం, ప్రజల డబ్బును స్వాహా చేయటం, నిధులు దారి మళ్లించటం, దోపిడీ, దొంగతనం. ఇక ఒకటి కాదండి, చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కన్నిటికీ కూడా మెజారిటీ మన భారతదేశంలో రాజకీయ నాయకులే కనబడుతుంటారు. మరి వాళ్ళంతా వేసుకున్నది తెల్లని దుస్తులే. మరి తెల్లని దుస్తులు వేసుకున్నంత మాత్రాన ఎందుకు వీళ్ళ స్వభావం మారలేదు అంటే, ఒక మనిషి క్యారెక్టర్ని డిసైడ్ చేసేది రంగు కాదు. బాగా గమనించండి. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని, ఒక మనిషి యొక్క స్వభావాన్ని తెలిపేది అతడు వేసుకునే రంగు కాదు. ఎర్రని బట్టలు వేసుకున్నాడు కాబట్టి, ఏమండి,
వీడు రక్తపాతానికి సంబంధించిన మనిషినో, నల్లని బట్టలు వేసుకున్నాడు కాబట్టి వీడు క్రిమినల్ బ్లాక్ మైండెడ్ ఫెలో అనో, తెల్లని బట్టలు వేసుకున్నాడు కాబట్టి వీడు చాలా పవిత్రమూర్తనో, రంగు కాదు మనిషి యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేసేది. మీకు అర్థమవుతుందో లేదో? మనిషి యొక్క స్వభావాన్ని వివరించేది బయటున్న రంగు కాదు. రంగు ఏంటి అంటే రంగు బట్టి మనిషిని మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది డిసైడ్ చేయొచ్చా? ఆలోచించండి. అంటే తెల్లని బట్టలు వేసుకున్న వాళ్ళు తప్పులు చెయ్యరా? ఆలోచించండి. రంగు బట్టలు వేసుకున్న వాళ్ళందరూ కూడా నేరగాళ్ళ? అలా ఎలా చెప్తాం మనం? అలా ఎలా చెప్తామండి మనం? అంటే రంగు అనగానే నేరానికి సంబంధించింది, తెలుపు అనగానే పవిత్రతకు పరిశుద్ధతకు మూలం నిదర్శనం. ఎక్కడా బైబిల్ దీన్ని ఆమోదించలేదు ప్రియులారా. సంఘాలుగా మనం అంతా ఆలోచించాలి. బైబిల్ని పరిశోధిస్తున్నాం మనమంతా బైబిల్ పరిశోధించాలి కదా. పరిశోధిస్తేనే కదా విషయాలు మనకు తెలిసేవి. అంటే ఏదో ఒక కలర్ లేదా బయట ఉన్న ఏదో ఒక వస్తువు, ఏమంటే వేసుకునే డ్రెస్, అది బయట శరీరం మీద కప్పే ఒక ఏమంటారు బట్ట, దుస్తులు, వస్త్రములు మనిషి యొక్క స్వభావాన్ని నైజాన్ని చెప్పవు. అంటే బయటనున్న ఏది కూడా మనిషి ఒంటి మీద ఉన్నది ఏది, బాగా వినండి, మనిషి వంటి మీద ఉన్నది ఏది మనిషి యొక్క స్వభావాన్ని డిసైడ్ చెయ్యదు. మరెలా? అది యేసుప్రభు వారు చెప్పారు. లోపల నుంచి అంటే మనిషి అంతరంగం, హృదయం ఇది పాడైపోతుంది. మరి అది బాగుపడాలి అంటే, అది బాగుపడాలంటే ఏం చేయాలి? దానిని కడగాలి, హృదయాన్ని కడగాలి. హృదయాన్ని కడిగే సబ్బే ఉంది, హృదయాన్ని కడిగే నీరే ఉంది. బైబిల్ చూద్దాం ఒక మాట. హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియులారా. హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25. మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు, దేవుడు అంటున్నాడు చూడండి, మీ అపవిత్రత యావత్తును పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును అంటున్నాడు. మీ మీద శుద్ధ జలము, మీ అపవిత్రత పోవునట్లు అంటే మీకు ఆపాదించబడిన మీ హృదయానికి అంటిన మలినం ఏదైతే ఉందో దాన్ని తీసేయాలంటే నేను ఏం చల్లాలి మీ మీద? శుద్ధ జలము అంటున్నాడు చూడండి. అంటే శుద్ధ జలము అనగా వాక్యం. రూపకాలంకారంగా చెప్పి ఏదో నీరు జల్లినంత మాత్రాన మనిషి పవిత్రుడైపోతాడా అన్నది కాదు. నీరు ప్రోక్షణ, ఏదో గ్లాసుతో నీళ్లు జల్లేసాం అనుకోండి వాడు మంచుడైపోతాడా? కాదు. అక్కడ వాని హృదయంలో ఉన్న మలినాన్ని కడగాలి అంటే దేవుని యొక్క వాక్యము శుద్ధ జలము. వాక్యమే శుద్ధ జలం, వాక్యమే నీటి బొగ్గ. వాటర్కి ఎప్పుడు కూడా కడిగే గుణం ఉంటుందండి, మర్చిపోకండి. నీరు అనగా మీ సబ్బు తర్వాత వచ్చింది, కానీ దేనిని కడగాలన్నా ముందు జలము. వాటర్తోనే కదండి, ఏదైనా పడినా ముందు నీళ్ళు వేస్తారు. నీళ్ళు లేకుండా ఏమీ వాష్ చేయలేరు కదా. ప్రతిదానికి నీరు కావాలి. ఏది కడగాలన్నా, ఏది శుభ్రం చేయాలన్నా, మలినాన్ని పోగొట్టడానికి నీరు వాడుతారు. అది ఎంత ప్రధానమైనదో ఇక్కడ కూడా అంటున్నాడు, నాయన నేను కూడా మిమ్మల్ని నీటితోనే కడుగుతాను. ఆ నీరేంటో కాదు, అది శుద్ధ జలము, వాక్యము అన్నది ఆయన భావన. అంటే మనిషి అపవిత్రతను ఏం పోగొడుతుంది చెప్పండి? ఏమండి? అంటే ఇప్పుడు మనిషి అంతరంగంలో ఏముండాలి? కీర్తనల గ్రంథం 51:6, 51వ కీర్తన 6వ వచనం, 51వ కీర్తన 6వ వచనం. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. నీవు అంతరంగములు అంటే మనిషి హృదయం, అంతరంగం అంటే హృదయమే కదండి. హృదయంలో ఏం కోరుకున్నాడు దేవుడు? అంతరంగములో సత్యమును కోరుచున్న అంటే వాక్యం. చెడిపోయేది మనుషులందరిలో బహుఘోరమైన దుష్టత్వం కలిగిన వ్యాధి దేనికి ఉందంటే హృదయమే. అన్నిటికంటే ఘోరమైన వ్యాధి దానికే ఉందట, జబ్బు. ఆ జబ్బును కడగాలి అంటే శుద్ధ జలం కావాలి. ఆ శుద్ధ జలం ఏంటి? వాక్యము, జ్ఞానము.
నీ అంతరంగములో సత్యమును కోరుచున్నావు. దేవుడు ఏం కోరుకున్నాడు మన అంతరంగాల్లో? ఇప్పుడు మీరందరూ ఎందుకు వచ్చారు? మీ అంతరంగాల్లో ఇదిగో ఈ మాటలను మీ మనస్సుల్లో పెట్టుకోవడానికి మీరు వచ్చారు. దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఈ మాటలు మీ అంతరంగంలోనికి వెళ్ళి, మీ హృదయాలోచనలోనికి వెళ్ళి, మిమ్మల్ని శుద్ధులుగా చేయడానికి, మిమ్మల్ని సత్ప్రవర్తనతో దేవుని యొక్క పనులలో మిమ్మల్ని ఉంచడానికి ఉపయోగపడడానికే ఈ మాటలు మీకు శుద్ధ జలంగా ఉపయోగపడతాయి అంటున్నాడు. చూడండి, ఏమండి, అర్థమవుతుందా? అంటే మనం ఏ విషయంలో దేవుడికి శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు? మన సంఘాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సార్దీ సంఘం గురించి చెబుతూ రూపకాలంకారంగా అక్కడ ఒక విషయాన్ని చెప్పాడు. సార్దీ సంఘం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు. ఇక్కడ కూడా వస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు. వస్త్రాలని అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. అంటే ఏ వస్త్రాలు మలినం కాకుండా ఉన్నవి? ఏ వస్త్రాలు మలినం కాకుండా ఉన్నవి? ఇటు బయట వేసుకుని బట్టలా? అవి తెల్లని దుస్తులా, ఎర్రని దుస్తులా, పచ్చని దుస్తులా? కనుక తెలుపును దేవుడు కోరుకున్నాడు కాబట్టి, తెల్ల రంగే ముఖ్యం కాబట్టి తెల్ల బట్టలు మనం అందరం వేసుకుందాము. తమ వస్త్రములను అపవిత్ర పరచుకొనని కొందరు. అంటే వస్త్రాలు అపవిత్రం అవ్వడం అంటే నీ అంతరంగం చెడిపోవడమే, నీ డ్రెస్ పాడైపోయింది అని రూపకాలంకరంగా చెప్తున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు డ్రెస్ అంటే ఏంటి? నీ క్యారెక్టరే నీ డ్రెస్. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఇది. నీ క్యారెక్టర్, నీ స్వభావమే నువ్వు ధరించుకున్న వస్త్రము. నీ క్యారెక్టర్ దుష్టత్వంతో ఉండిపోయింది అనుకోండి, లోభంతో నిండిపోయింది అనుకోండి, చెడుతనంతో నిండిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మీ వస్త్రాలు ఏమైపోయినట్లు? పాడైపోయినట్టు, మలినమైపోయినట్లు, మలిన వస్త్రాలుగా మారిపోయినట్లు. కనుక మీ మలిన వస్త్రాలు శుభ్రపరచబడాలి అంటే ఎలాగ? నీటిలో మన బట్టలు, బాహ్య బట్టలను, బయట ఉన్న బట్టలను మనం నీటిలో ఉతికి ఎలాగైతే మనం తెలుపు చేసుకుంటామో, ఇక్కడ మన క్యారెక్టర్, మన స్వభావం, మన గుణం దేవుని దృష్టిలో చెడ్డగా మారిపోయినప్పుడు వాక్యం దేంతో మార్చాలన్నాడు? వాక్యముతో మీ క్యారెక్టర్ మార్చుకోండి, కడుగుకోండి, అంతరంగంలో వాక్యం పెట్టుకోండి. శుద్ధ జలం నేను చల్లనివ్వండి మీ మీద, ఆ నీళ్లు మిమ్మల్ని కడుగుతాయి. అంటే ఇప్పుడు మీరు కడుగుకొనవలసింది, శుభ్రపరచుకోవలసింది బట్టల్ని. ఏ బట్టల్ని? అంతరంగాన్ని వేసుకునే బట్టలు అంటున్నాడు. చూడండి, మీ వస్త్రములను అపవిత్రపరచుకొనని. అంటే అపవిత్రపరచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా వస్త్రాలు అపవిత్రపరచబడతాయంటే క్రియల వలన. ఏమండి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం, ఆమె ధరించుకున్నట్టుగా ప్రకాశమానములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడినవి పరిశుద్ధుల నీతి క్రియలు. బట్టలు అంటే ఇక్కడ ఏం చెప్పాడు? నీతి క్రియలే బట్టలు. నీతి క్రియలే బట్టలు. మీ పనులే మీరు వేసుకునే దుస్తులు. అంటే దేవుడు కనిపించే దుస్తులు అవి, మనుషులు కనిపించే దుస్తులు కావు. ఈ దుస్తులు మన దశములను కప్పుకునేది. మన దేహాన్ని సిగ్గును కాపాడుకోవడానికి పై బట్ట మనం వేసుకుంటే, మరి దేవుని దగ్గర మన గుణాన్ని మంచిగా మనం ఉంటే, సత్క్రియలతో మనం ఉంటే మన సిగ్గును దాచుకున్నట్టు అనమాట మనం. లేదంటే మనం వస్త్రము లేని వారముగా ఉంటాము. కనుక ఆమెకి ఏమి ఇవ్వబడిందట? ప్రకాశములను నిర్మలమునునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడును. ఆ బట్టలు అనగానే, తెల్లని బట్టలు అనగానే ఏదో అనుకోకండి, అవి పరిశుద్ధుల నీతికి సంబంధించిన క్రియలు అంటున్నాడు. చూడండి, పనులే ఆమె బట్టలు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక, మీ బయట బట్టలను కావు మీరు శుభ్రం చేసుకోవాల్సింది, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరిగిడి. అంటే దేవుడు కోరుకుంటున్న మార్పు పై బట్టలు కాదు, వేషధారణ కాదు, బట్టలు కాదు. ఏం మార్చుకోవాలంటున్నాడు? ఏమండి? హృదయం, స్వభావం. హృదయం అంటే ఏంటి? మరలా అదేంటి? బ్రెయిన్.
మన ఆలోచన విధానం, మన క్యారెక్టర్, మన గుణం అంతా అందులోనే కదండి ఉంది. ఎంత చక్కని మాట. అంటే ఈ మాట బట్టి మనకు సుస్పష్టంగా ఏమర్థమవుతుందంటే, దేవుడు మనలో కోరుకున్నది మీ వస్త్రాలు మార్చుకోవడం కాదు, మీ హృదయాలను మార్చుకోండి. మీ హృదయాలను తెల్లవిగా చేసుకోండి. అక్కడ తెల్లవిగా చేసుకోమంటే వీళ్ళు బయట తెల్లవిగా వేసుకుంటున్నారు. అంటే ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా అని డిసైడ్ చేసేది దేవుడి దృష్టిలో బైబిల్ ఏం చెప్తుందో జాగ్రత్తగా వినండి. బైబిల్ ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అని డిసైడ్ చేసేది అతను వేసుకునే బట్టలు. ఏ బట్టలు? ఏ బట్టలు? తన అంతరంగ స్వభావం, అతని క్యారెక్టర్ని బట్టే దేవుడు అతని బట్టలు తెల్లగా ఉన్నాయా మలినమైపోయా చూస్తాడు. మలినమైపోయి అనుకోండి, మార్చేయి, బట్టలు మార్చేయి అంటాడు. ఎక్కడ మార్చేయమన్నాడు? ఏమండి? జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. అక్కడ యెహోషువ మలిన వస్త్రములు అంటే క్రియలు, అతని క్రియలు ఏమైపోయాయి? చెడ్డగా మారిపోయేది. మోషే తర్వాత వచ్చిన నాయకుడు యెహోషువ కాదండి. ఏమండి? ఈయన వేరే యెహోషువ, అదే పేరు కలిగిన భక్తుడు. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములో నిలువబడి ఉండెను. అయితే దేవుడు ఏమన్నాడు? దూతతో ఏం చెప్పాడు? ఆ మలిన వస్త్రాలు తీసేయండి, ఇతని మైల బట్టలు తీసేయండి, మంచి బట్టలు వేయండి ఆయనకి. నీ దోషం అంటున్నాడు చూడండి. అక్కడ బట్టలు తీసేయండి అనగానే అక్కడ ఏమంటున్నాడు? నీ దోషమును నేను పరిహరించి ప్రశస్తమైన బట్టలు వేస్తున్నాను, నీకు నిన్ను అలంకరిస్తున్నాను, చాలా డెకరేట్ చేస్తున్నాను, నేను చాలా అందంగా మేకప్ చేస్తున్నాను. అంటే నువ్వు అందంగా నాకు కనబడాలి అంటే బయట అలంకారం కాదయ్యా యెహోషువ. నువ్వు ఇప్పటికే నువ్వు పనులన్నీ చెడ్డ పనులన్నీ చేసి నీ క్రియల వల్ల నీ బట్టలు మలినమైపోయి, నీ క్యారెక్టర్ పాడైపోయింది, నీ క్రియలు చెడ్డవైపోయి, కనుక ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నీ డ్రెస్ మారుస్తున్నాను. ఎలా? వాటిని తీసేసి ప్రకాశమానమైనవి, నిన్ను పరిశుద్ధంగా చేయడానికి, నీ క్యారెక్టర్ మార్చడానికి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించాలనుకుంటున్నాను యెహోషువ అని చెప్తున్నాడు. అంటే ఈ మాటలన్నిటి ద్వారా మనకు అర్థం కావాల్సింది ఏంటి? ఒక మనిషి క్యారెక్టర్ని డిసైడ్ చేసేవి బట్టలు కావు, రంగులు కావు. అంటే ఏదో ఒక తెలుపు రంగు వేసుకున్నంత మాత్రాన్ని తన పరిశుద్ధుడని అనుకోవడానికి లేదు, నల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన్ని తన అపవిత్రుడు అని అనుకోవడానికి లేదు. అలా అనుకుంటే మరి కోర్టులో అందరూ నల్లగానే కనబడుతుంటారండి, బ్లాక్ కోట్స్ వేసుకొని. అవునా? మరి అదేంటి? డాక్టర్లు అయితే తెల్లగా కనబడుతుంటారు బట్టలు వేసుకొని. వాళ్ళలో నేరాలు లేవా? ఎందుకు లేవండి? ఎంతోమంది భయంకరమైన కిల్లర్స్ ఉన్నారు వాళ్ళలో, అమ్ముడుపోయేవాళ్ళు, బిజినెస్, వ్యాపారం, దందా. డాక్టర్ వృత్తితో పాటు ఏమంటే ఒక ఇంజక్షన్ వాళ్ళకి పడేది 1000 రూపాయలేనండి, కానీ మీకు ఎంత అమ్ముతారో తెలుసా? 6000 రూపాయలకు అమ్ముతాడు ఇంజక్షన్. ఎస్, చాలా మాయ ఉంటుందండి, నాటకం. ఇదంతా ఒక వ్యాపారం. ఇంత వ్యాపారం చేసేది, వాళ్ళు వేసుకునేది తెల్ల బట్టలు, చేసేదంతా కూడా నల్లని ధనం కోసం, బ్లాక్ మనీ కోసం. కనుక ఒక మనిషి యొక్క నైజాన్ని మనం డిసైడ్ చేసేది వీళ్ళు చెడ్డవాళ్ళ మంచివాళ్ళ అనేది మనిషి బయట అలంకారాన్ని బట్టి కాదు. మనిషి బయట అలంకారం కాదు. దేవుడు దేనితో అలంకరిస్తారని అన్నాడండి? ప్రశస్తమైన అలంకారం. నీకు మంచి బట్టలు వేస్తాను, అవి నువ్వు వేసుకోవాలి అంటున్నాడు. అవి వేసుకోవాలి నువ్వు అంటున్నాడు. అంటే దేవుడికి కావలసిన బట్టలు నీ గుణమైతే, క్రైస్తవులు ఏంటండి దీన్ని అంతటినీ వదిలేసి తెల్ల బట్టల మీద పడిపోయారేంటి? మనం కూడా ఆలోచించాలి కదా. బాప్తిసం తీసుకొని వెంటనే ముందు వైట్ డ్రెస్తో కనబడతారండి. మంచిదే, నువ్వు వైట్ డ్రెస్ వేసుకుంటే పాపమని నేను చెప్పట్లేదు. కానీ దేవుడు కోరుకున్నది నీ బాహ్య అలంకారం తెలుపుగా ఉండటం కాదు సోదరా, సోదరిమణి. మరి ఏం కావాలి తల్లి, తమ్ముడు? మీకు ఏం కావాలి? మీకు కావలసింది అంతరంగ అలంకారం, అంతరంగ స్వభావం మారటం ముఖ్యం. బయట అలంకరణ చేత, బయట వస్తువుల చేత, బయట రంగుల చేత మనిషి యొక్క స్వభావాన్ని డిసైడ్ చేయకండి ప్లీజ్. చాలామంది బయట అలంకారాన్ని చూచి
తప్పుగా అనుకుంటారు. ఉదాహరణకి ఈ మధ్యన చెలరేగిన ఒక వివాదం మీకు తెలుసు. ఏంటి? మల్లెపూలు గోడ. ఏమండి? మల్లెపూలు వివాదం. ఏంటి ఆ మల్లెపూలు వివాదం? సరే, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బజారు మనుష్యులు అన్నట్లుగా ఎవరో ఒక వ్యక్తి మాట్లాడారు. ఏమండి? నిజానికి మల్లెపూలు పెట్టుకోవడం తప్ప? బైబిల్ బట్టి ఆలోచిద్దాం. ఇది సంస్థను బట్టో వ్యక్తిని బట్టో కాదండి. మనమంతా క్రైస్తవులం కాబట్టి మనమంతా బైబిల్ని బట్టి మనం మనల్ని మనం సద్విమర్శ చేసుకోవటం. ఇది ఎవరినో దూషించటం, ఎవరినో తప్పుడుగా మాట్లాడాలని ఉద్దేశించి చెప్పడం కాదండి. మనమంతా ఒక కుటుంబం కాబట్టి కుటుంబంలో బైబిలే మనకు ప్రామాణికం కాబట్టి అందులో ఉన్న ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని మనం సరిదిద్దుకోవాలి. మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజారు మనుషులే పెట్టుకుంటారు అనేది సరే, ఏ భావంతో అన్నా అది భగ్గుమనిపోయింది మొత్తానికి. నిజానికి ఏంటంటే ఆ ఉన్న ప్రాంతంలో చాలామంది సాయంత్రం అయ్యేసరికి అలా మల్లెపూలు పెట్టుకొని ఏమండి వ్యాపారాల కోసం, ఎందుకంటే అదొక రకమైన వృత్తి. ఆ వృత్తి కోసం ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు సర్వసాధారణంగా ఈ పడుపు వృత్తి చేసుకునే వాళ్ళు మల్లెపూలు పెట్టుకొని నిలబడ్డం అనేది సర్వసాధారణం. ఓకే, అది వాళ్ళు పెట్టుకున్నారు. అలా అని మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ నేరస్తులా? ఇతర స్త్రీలందరూ కూడా మల్లెపూలు పెట్టుకోకూడదా? అసలు చాలామంది పూలని నిషేధించిన వాళ్ళు క్రైస్తవుల్లో ఉన్నారండి. అవునా కాదా? ఎందుకు పూలు మానేయాలి? పూలా నీ స్వభావాన్ని డిసైడ్ చేసేవి? రంగు బట్టలు ఎందుకు మానేయాలి? బట్టలా నీ స్వభావాన్ని పరిశీలించేవి, దేవుడికి చూపించేవి? నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడిగా దేవుడు నీకు తీర్పు తీరుస్తాడా? నువ్వు పూలు పెట్టుకోకుండా ఉన్నంత మాత్రాన, నియంత్రించుకున్నంత మాత్రాన? ఓకే, నాకు ఇష్టం లేదండి పూలు. ఓకే, నువ్వైతే మానే. ఇంకా ఎవ్వరూ పెట్టుకోకూడదని నియమావళి కోసం నేను చెబుతున్నాను. ఇతరులు ఎవ్వరూ పెట్టుకోకూడదు. మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరూ కూడా పూలు పెట్టుకోకూడదు. మనం ఎందుకు నియంత్రించటం? కొందరు గులాబీలు నచ్చుతాయి, కొంతమందికి మల్లెపూలు నచ్చుతాయి, కొంతమందికి చామంతి నచ్చుతుంది, కొంతమంది విరజాజి నచ్చుతాయి. వాసనలను బట్టి, దాని తాలూకా విధానాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది. అందరికీ ఒకే సోప్ ఎందుకు ఇష్టపడతారండి? అందరికీ ఒకే రంగు ఎందుకు ఇష్టపడతారండి? డిఫరెంట్ టేస్ట్లు అనేది ఉంటుంది. అందరికీ కోడి మాంసం నచ్చదు, అందరికీ చేపలు నచ్చవు. సరే, ఎవరికి నచ్చింది వాళ్ళు తినవ్వండి. చాయిసెస్ ఇచ్చాడు కదా దేవుడు. చేప పెట్టాడు, కోడి పెట్టాడు, పక్షి పెట్టాడు, నీకు నచ్చింది తిన్నాయినా అని చెప్పన్నాడు. మల్లెపువ్వు పెట్టాడు, గులాబీ పువ్వు పెట్టాడు, చామంతి పెట్టాడు, బంతి పెట్టాడు, నీకు నచ్చింది తీసుకో తల్లి అని అన్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, పూలు పెట్టుకున్నంత మాత్రాన బజారు మనిషికి ఒక వ్యక్తిని మనం అనటం తప్పు కాదు. ఏమండి? బుట్టడు మల్లెపూలు పెట్టుకున్నంత మాత్రాన అందరూ నేరస్తులేనా? లేదా మల్లెపూలు పెట్టుకున్న ప్రతి స్త్రీ కూడా క్యారెక్టర్లెస్ ఫెలోవా? అంటే ఆమె ఏమంటారు దాన్ని, పరిశుద్ధత పవిత్రత లేని స్త్రీలా? అలా ఎందుకు అనుకోవాలి? అంటే పూలా డిసైడ్ చేసేవి? ఒక జడలో మోర మల్లెపూల వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పేవి కాదు. నెవర్. మరలా చెప్తున్నాను, బైబిల్ని బట్టి నేను చెప్తున్నాను. ఒక వ్యక్తి పెట్టుకునే పూలు కాదు ఆమె స్వభావాన్ని చెప్పేవి. ఆమెకంటూ వేరే ఒక స్వభావం ఉంటుంది. అది అంతరంగ స్వభావం, అది హృదయంలో ఉంటుంది. అది ఎవ్వరికీ కనిపించదు. అది కనిపించాలంటే వాళ్ళ పనులలో బయటపడతాయి, క్రియలు. అదే బైబిల్ ఎప్పటివరకు మనం చదువుకున్న మాటలు. అంటే వాళ్ళ స్వభావం ఎప్పుడైతే మారిందో, వాళ్ళ క్రియలు ఎప్పుడైతే మారిపోయో, నీ క్రియలు స్వచ్ఛంగా ఉన్న తర్వాత నువ్వు మల్లెపూలు పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోపోతే ఏంటి? నాకు ఇష్టం అండి మల్లెపూలు అని అన్నారనుకోండి, సరే పెట్టుకో తల్లి. ఎందుకోనంటే నాకు నచ్చవండి, అలర్జీ అండి నాకు మల్లెపూలు, గులాబీ పూలు అంటే ఇష్టం. ఓకే అమ్మ, నీకు నచ్చింది పెట్టుకో. ఎక్కడా కూడా బైబిల్ అనేది ఎవరిని నియంత్రించదు. ఈ విషయంలో ఇలాగే ఉండు, ఈ విషయంలో ఇలాగే చెయ్యు. మరి ముఖ్యంగా శరీర సంబంధమైనది, వెలుపటికి సంబంధించిన దేని మీద నో రిస్ట్రిక్షన్. నో రిస్ట్రిక్షన్ అంటే నా ఉద్దేశం బట్టలిపి తిరగమని కాదు అక్కడ ఉద్దేశం. ఏమండి? తగు మాత్రం. బైబిల్లో ఆ మాట మనం చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగలిగితే, ఏమండి? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, జడలల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుటయును, వస్త్రములు ధరించుకొనుటయును. వెలుపటి అలంకారం అనేది ఉంది. వెలుపటి అలంకారం, మిమ్మల్ని మీరు చక్కగా అందంగా కనబడడానికి పౌడర్ రాసుకుంటారు, పూలు పెట్టుకుంటారు,
ఏమండి? గాజులు వేసుకుంటారు, పురుషులైతే మంచి మంచి రంగురంగుల బట్టలు వేసుకుంటారు. ఓకే, మీరు ఎలాగైనా తయారవ్వండి అనే వెలుపటి అలంకారం అసలు అది కాదు కదా అలంకారం. అలంకారముగా ఉండక ఇక్కడ చెప్తున్నాడు చూడండి, స్వభావం చెప్తున్నాడు. అంటే నాకు నచ్చేది ఏంటో తెలుసా, నువ్వు మల్లెపూలు పెట్టుకున్నావా లేదన్నది కాదు, నువ్వు ఎర్ర బట్టలు వేసుకున్నావా తెల్ల బట్టలు వేసుకున్నావా పచ్చని బట్టలు వేసుకున్నావు అనేది కాదు నాకు కావాల్సింది. అంటే దేవుడు ఎంత మంచి ఓపెన్ మైండ్తో మంచి స్వభావంతో దేవుడు ఆలోచిస్తున్నాడు చూడండి తన పిల్లల పట్ల. ఏమంటున్నాడు ఆయన? సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణం 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 నీ యొక్క ఆలోచన విధానం, ఆ గుణమనే అక్షయ అలంకారం. అక్షయము అనగా ఎప్పుడు నశించిపోనిది, కంటికి కనిపించనిది, దేవుడు మాత్రమే చూసి అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. మీ హృదయం, దాని అంతరంగం, దాని యొక్క స్వభావము, అది మీకు అలంకారము. అంటే ఇప్పుడు స్త్రీల విషయంలో ఎవరినైనా మన అలంకార విషయంలో నియంత్రించాలని బైబిల్ చెప్తుందా? ఏమండి? లేదండి, లేదు. ఏమండి? స్త్రీలకు సర్వసాధారణంగా పెద్ద జుట్టు ఉంటుంది కాబట్టి, పెద్ద లాంగ్ హెయిర్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి, అలా విరబూసుకుని వాళ్ళు ఉండడం కన్నా అమ్మ జడ వేసుకో తల్లి అంటారు. అంటే జడలు అన్నాడు కాబట్టి అండి ఒక జడ వేసుకోవాలి, 2 జడలు వేసుకోకూడదు అన్నది కాదు ఇక్కడ. అంటే అధికముగా జడలు అల్లుకొనుటయు, జడలు చాలా ఉన్నాయండి. మీరు నీగ్రో సంతతి వాళ్ళని గమనించారో లేదు, వాళ్ళ ఆడవాళ్ళని. ఏమండి? వాళ్ళ మీద, వాళ్ళ తల మీద ఎన్ని జట్టలు ఉంటాయో తెలుసా అండి? అన్ని జట్లేనండి. దగ్గర దగ్గర ఒక 100 జట్టలు ఉంటాయి పైన. ఆ 100 జటలు చిన్ని జటలు. ఎంత ఓపిక కావాలి వాటిని జట వేయడానికి, వాటిని. ఎందుకంటే ఒక జట రావాలి అంటే 3 పాయలు తీయాలి, ఆ 3 పాయల్ని ఇరువైపులా దాన్ని అల్లుకుంటూ కూర్చోవాలి. ఒక జడ అల్లడానికి ఇంచుమించు ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతున్నప్పుడు 100 జటలను వేయాలంటే ఎంత టైం పడుతుంది? కనుక అధికముగా వెళ్ళడం కాదు, క్రమమైన పద్ధతిలో నీ జుట్టును ఉంచుకోవటం కోసం జటలు వేసుకో తల్లి. అయినా అది కాదు అలంకారం. నేను చూసే అలంకారం అయితే అది కాదు. నువ్వేదో ఏ జట వేసుకోకుండా కొప్పు వేసుకొని ఉన్నావు కాబట్టి నువ్వు మంచిదానమనో, లేదంటే 100 జడలు వేసుకున్నావు కాబట్టి నువ్వు చెడ్డదానమని కాదు ఇక్కడ. నేను చూసేది ఎప్పుడు కూడా నీ అంతరంగ స్వభావం మీకు అలంకారము, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అంటున్నాడు. కాబట్టి పైన ఉన్న అలంకారము, పైన ఉన్న విధానము చాలామంది ఈరోజు క్రైస్తవ సమాజంలో నియంత్రిస్తున్నారు. ఎలాంటి నియంత్రణ? మీరు రంగు బట్టలు ధరించడానికి వీల్లేదు, మీరు అలంకరించుకోవడానికి వీల్లేదు. అలంకరించుకోవడానికి వీల్లేదా? అలంకరణ తప్ప? ఏంటి అలంకరణ తప్పు? ఎందుకు అంటున్నారు అలంకరణ? అసలు చూద్దామండి. నిజంగా బైబిల్లో దేవుడు చేసిన విధానాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి. దేవుడు తన దగ్గరున్న పని వాళ్లలో దూతలను ఎలాగ అలంకరించాడో తెలుసా అండి? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగవచ్చుట చూచితిని. ఒక దేవదూత. ఆయన అంటే మగోడు. ఆయన అన్నాడంటే ఏంటి? దూత మగదా ఆడదా అనేసి అంటే శక్తి. ఏమండి? దూతలు అనగానే ఆడపిల్లలు అనుకోకండి. ఏంజల్ అనగానే సర్వసాధారణంగా ఏంజల్ అనగానే అమ్మాయిలు పెట్టుకుంటారు. ఏంజల్ అనేది అబ్బాయి పెట్టుకోరు. ఏంజల్ అనగానే అమ్మాయి కాదు. దేవదూత అనగానే అదొక శక్తి. దానికి లింగభేదం అంటూ ఏమీ లేదు. ఓకే. ఇక్కడ ఆయన ఒక బలిష్ఠుడైన ఒక దూతను చూశాడట. ఆయన మేఘము ధరించుకొని ఉండను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండను. తల మీద ఏముందటండి? ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సు అంటే ఏంటి? అందులో ఏముంది? ఎన్ని కలర్స్ ఉంటాయి? విబ్జిఆర్ 7 కలర్స్. 7 కలర్స్ అంటే ఏంటి? అవి బేస్ కలర్స్ అంటారు వాటిని. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి రంగుకి మూలం ఆ 7 రంగులు. అందులో నుంచి నువ్వు ఎన్ని వేల షేడ్లు తీసుకుంటావు తీసుకో. అంటే టోటల్ కలర్స్ యొక్క సమ్మేళనం. ఇది ఎక్కడొచ్చింది మొట్టమొదట? ఈ రంగుల వ్యవస్థ అన్నది మీకు ఎక్కడ కనిపించింది? మీరు కన్ను విప్పగానే, ప్రకృతిని చూడగానే అంతా రంగుల ప్రపంచమే కదండి. పక్షులు చూడండి, మన పాటల్లో అప్పుడప్పుడు చూపిస్తుంటాం చూడండి. ఆ జంతువులు ఏంటి, వాటి డిజైన్స్ ఏంటి, ఆ పక్షులు ఏంటి, వాటి వివరణ ఏంటి, ఏమండి ఆ డీటెయిలింగ్ ఏంటి, ఆ కలర్ కాంబినేషన్లు ఏంటి, ఇవన్నీ. ఒకళ్ళ దేవుడు ఎప్పుడు తెలుపునే కోరుకున్నాడు, తెలుపునే అని అనుకున్నాడు అనుకోండి, మొత్తం ప్రపంచం అంతా తెల్ల కనబడేది మనకి పాలులాగా. కొండ తెలుపే, ఏమండి కొండ తెలుపే అని మనం తినే కొండ అంతే కదా. చివరికి మంట తెలుపే, సముద్రం తెలిపే, ఆకాశం తెలిపే, చేప తెలిపే, ఏమండి
చెట్టు తెలుపే. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? చూడడానికి ఎంత చిరాగ్గా ఉంటుందండి. ఏదైనా తెల్లగా కనబడింది అనుకోండి, తెలుపు బాగానే ఉంటుంది. బొత్తుగా ఏ కలర్ కాంబినేషన్ లేకుండా పూర్తిగా వైట్ అనుకోండి, ఏం బాగుంటుంది అందులో? అంటే దేవుని యొక్క కళాదృష్టి, దేవుడి ప్రకృతిలో చేసిన రంగులు చూస్తుంటే ఆయన ప్రకృతినే అలంకరించాడండి. ఎన్ని కలర్స్, ఎన్ని అద్భుతాలు! వీటన్నిటినీ చేయడానికి మూలం 7 రంగులైతే అది ఇంద్రధనుస్సులో దేవుడు చూపిస్తే ఆ ఇంద్రధనుస్సు ఒక దేవదూతకు పెట్టాడట, అది మగాడికి పెట్టాడట అండి. 7 కలర్స్. 7 రంగులు పెట్టుకో నేను ఎత్తి మీద. 7 రంగులు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, నా కోట్లో 3 ఉన్నది. ఇది బ్లూ కలర్, ఇది రెడ్ కలర్, ఈ షర్ట్ వైట్ కలర్. అంటే 3 రంగులు కనబడుతున్నాయి. ఇది 3 రంగులు వేసుకున్నాను. 7 కలర్స్ వేసుకున్నాను అనుకోండి, ఉంచుకోవచ్చు, తప్పే ఉంది. ఈరోజు మీ అందరిలో చూస్తుంటే రంగురంగుల బట్టలు అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ కనబడుతున్నాయి. ఎవరు చేశారు దీన్ని? దేవుడు. డై. ఈరోజు బట్టలకు మనం ఇచ్చే రంగు అది ప్రకృతిలో నుంచి, చెట్ల నుంచి తీసిందే. ఎందుకంటే ప్రకృతే రంగుల ప్రపంచం. అవునా? ఒక అంగారుడి దగ్గరికి వెళ్ళండి, ఎలా ఉంటాడు? ఎప్పుడు చూడండి ఎర్రగా ఉంటాడండి అంగారకుడు. మార్స్ తెలుసా మీకు? చంద్రుడి దగ్గరికి వెళ్ళండి, మన ఉపగ్రహం, ఆడలా ఉంటాడు, తెల్లగా ఉంటాడండి. ఏం కనబడదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా తెలిపోయినండి, పిండిలాగా. ఏం బాగుంటుంది? కానీ అది భూలోకం. బాబా ఏంటా రంగులన్నీ? అంటే దేవుడు రంగులను కోరుకొని రంగులను మీకు ఇచ్చి రంగులు వాడుకోండి అంటే అన్ని రంగులు వదిలేసి నేను తెల్లగా ఉంటాను, చివరికి తెల్లగా మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు కూడా చెడ్డోళ్ళు అనుకుంటే ఎలా? రంగు బట్టలు వేసుకున్న వాళ్ళందరూ దుర్మార్గులు, దుష్టులు అనుకుంటే ఎలా? తప్పు కదా. అంటే నీ ఆలోచన విధానం ఎక్కడికి వెళ్ళిపోయింది? దిగజారిపోతుంది అది. వద్దు. మనం క్రైస్తవులం, ప్రపంచానికి జ్ఞానాన్ని నేర్పించేవాళ్ళం. దేవుడు ఎంత దూరదృష్టితో అన్నింటినీ చేశాడో, ఆయన హృదయం ఎంత విశాలమైనదో. చివరకు దూతనే ఆయన ఏమండి, శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండను, ఆయన ముఖం సూర్యబింబం వలె ఉండను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె ఉండను. అంటే రెడ్ కలర్, ఎల్లో కలర్. ఆ మంటలో ఉండే కలర్స్ ఏంటి చెప్పండి? ఎల్లో, ఆరెంజ్ ఇవన్నీ కనబడతాయి కదండి. ఇదిగోండి వెనకాతలు చూడండి, ఎల్లో కనబడుతుంది, రెడ్ షేడ్ కనబడుతుంది, బ్లూ షేడ్ కనబడుతుంది, బ్లాక్ కనబడుతుంది. ఇవన్నీ కలర్స్. అలా ఉంటేనే బాగుంటుంది. వెనకాతలు అంతా తెలిపేస్తాను అనుకో, నేను కూడా అందులో తెల్లగా అయిపోతాను. అందులో ఏం బాగుంటుంది? చూడడానికి, మన కంటికి అందంగా కనబడడానికి దేవుడు ఈయన చక్కటి రంగులను చేశాడు. చివరికి సేవకులైన దూతల్ని అలంకరిస్తున్నాడు. హెజ్కేలు గ్రంథం 28:13 చూడండి. హెజ్కేలు గ్రంథం 28:13 దేవుని తోట యొక్క ఏదోలో ఉంటివి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతపురాయిస్సు, రక్తవర్ణపురాయి, సులేమానిరాయి, మరకతపు, నీలము, పద్మరాగము, మాణిక్యము అని అమూల్య రత్నములతో, బంగారముతో నీవు అలంకరింపబడి ఉన్నావు. అబ్బా, దేవుడు ఒక దేవదూతను అలంకరించాడటండి. ఎలా ఉంటాయండి ఇంతకు ఇన్నెందుకు చెప్పాడు? ఇవన్నీ ఎవరు చేశారు? మాణిక్యం ఎవరు చేశారు? గోమేధికం ఎవరు చేశారు? సూర్యకాంతమణి, సువర్ణపురాయి, సులేమానిరాయి ఇవన్నీ ఎవరు చేశారు చెప్పండి? మన తండ్రే కదా. వాటి కలర్స్ ఏంటో చూస్తారా బాబు? నవరాత్రాలు చూపించిన ఆయన ఒకసారి. ఎందుకంటే ఎన్ని పేర్లు చదవడమే కానీ మనం ఎప్పుడు ఎలా ఉంటాయో మనం చూడలేదు. ఏమండి? మాణిక్యం అంటే ఏంటి? గోమేధికం అంటే ఏంటి? సూర్యకాంతమణి అంటే ఏంటి? అది కూడా నవరత్నాలు. అబ్బా, కెంపు, అబ్బా దాని కలర్ చూడండి ఎలా ఉంది, మంచి గులాబీ కలర్లా కనిపిస్తుంది. గోమేధికం, కనక పుష్యరాగం, పగడం, వజ్రం, నీలం, పచ్చ, వైడూర్యం, ముత్యం. చూడండి అన్ని భిన్నమైన కలర్స్. ఎవరు చేశారు ఇవి? మనుషుడు పెయింట్ వేశాడు అనుకున్నారేంటి? ఏషియన్ పెయింట్స్ అని కాదు. దేవుడే తన సృష్టిలో, తన కళాత్మకమైన దృష్టితో దేవుడు చేసిన రంగులండి. ఈ కలర్స్ అనేది ఎవరిలో పెట్టాడు? దేవదూతలో పెట్టాడంట. అమ్మ, మనకు దేవదూత అనేసరికి బొమ్మ ఏం కనబడతాడు? తెల్లటి బట్టలండి. దాని రెక్కలు తెలుపే, దాని ముఖము తెలుపే, దాని పాదాలు తెలుపే. ఎవరండి చెప్పారు దేవదూతలు అనగానే తెల్లగా ఉంటాయని? దేవుడేమో ఫుల్ కలర్ఫుల్గా దేవదూతను చూస్తే, మనల్ని మొత్తం బైబిల్ తెలిసి కూడా, చదివి కూడా దేవదూతలను సార్ తెలిపేస్తాడు. మొత్తం తెల్ల పెయింట్ వేస్తాడు, రంగులన్నీ చెరిపేసి తెలుపు రంగు వేస్తాడు. అంటే ఏమర్థం అవుతుంది బైబిల్? దీనికోసం ఎవరో తెల్లని మల్లెపూలు పెట్టుకుంటే ఇది ఒక పెద్ద తప్పు, ఇది ఒక పెద్ద అలంకారం, ఇది ఒక పెద్ద నేరం. దానికోసం స్త్రీ జాతి అంతటిని కించపరచడం. దానికేమో వీళ్ళందరూ కూడా, ఈ స్త్రీమూర్తులందరూ ఆవేశంతో రగలపడి అత్తరి మల్లెపూలు పెట్టుకున్న మేమంతా చెడ్డవాళ్ళమా? అమ్మ, మీరెవరు చెడ్డవాళ్ళు కాదు తల్లి. మల్లెపూలు పెట్టుకోవడం వల్ల చెడ్డోళ్ళు మంచోళ్ళు అవరో, గుణం. మల్లెపూలు పెట్టుకొని చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉన్నారు, మల్లెపూలు పెట్టుకోకుండా మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంతకీ నీ మంచితనం డిసైడ్ చేసేది పూలు కాదు, నీ గొప్పతనం డిసైడ్ చేసేది నీ డ్రెస్ కాదు, నువ్వు వేసుకునే కలర్ కాదు. ఇది కాదు డిసైడ్ చేసేది. ఏది? నీ గుణం, సుగుణం.
మంచి గుణం. అలాంటివి ఉన్నాయా నీ దగ్గర? ఏమండి? ఇక దేవుడు తన ఉన్న ప్రాంతం వాతావరణం ఎలాగ మోషేతో నిర్గమాకాండంలో చెప్తున్నాడో చూడండి ఒకసారి. ఈ మాట 25వ అధ్యాయం నిర్గమాకాండం 25వ అధ్యాయం 3-8 వచనాలు. మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణలేమనగా బంగారు, వెండి, ఎత్తడి, నేల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నప నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తొమ్మకర్రలు, ప్రదీపమునకు తైలం, ఏమండి, అభిషేక తైలమును, పరిమళ ద్రవ్యములు, ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదునకు పతకమునకు చెక్కు రత్నములు అనునవే. ఏఫోదు అనగానే 12 గోత్రాలు ఇశ్రాయేలుకి 12 రంగులు పెట్టాడటండి ఏఫోదు. ఎవరికి? యాజకుడికి. చూపించిన ఆయన రంగులేంటో. ఇవన్నీ ఉండాలి, కలర్ఫుల్. దేవుడు ఆ రోజు ఇశ్రాయేలులో కూడా ఒరే తెల్ల గుడారం వేసిన ఆయన నాకేం అక్కర్లేదు అన్నాడు దేవుడు. నాకు నేల, ధూమ్ర, రక్త వర్ణములు కావాలి. నీలం ఉండాలి, ధూమ్రం ఉండాలి, రక్తవర్ణం ఉండాలి, అంటే రెడ్డిష్, ఆరెంజ్ కావాలి, బ్లూ కావాలి, వైట్ కావాలి, బ్లాక్ కావాలి, అన్నీ కావాలి నాయన నాకు. ఏమండి? ఏమనాయన ఏఫోదు దొరకలేదా? నీల, ధూమ్ర, రక్త షేడ్స్ చూపించండి ఒకసారి ఉంటే. అదిగోండి అన్నీ అండి, నీలము, ధూమ్రము, రక్తవర్ణము, మల్టీ కలర్ అంటారు వీటిని. ఏఫోదు బొమ్మ ఉందా? ఏఫోదు బొమ్మ ఉంటే చూడండి. లేదంటే ఈలోపు ఇంకొక మాట చదువుదాం. ఏమండి? ప్రకటన గ్రంథం 4:3 వచనం. ప్రకటన గ్రంథం 4 చదువుకోండి. ఏఫోదు కనబడింది ఇప్పుడు. ఓకే, క్లోజప్ చేయను ఆయన ఏఫోదు. ఏమండి నిజంగా యాజకుడు వైట్ డ్రెస్లో ఉన్నాడా, మల్టీ కలర్లో ఉన్నాడండి? మల్టీ కలర్. ఎంత బాగుందండి ఆయన వేసుకున్న బ్లూ. దాని మీద ఆయన వేసుకున్న చూసారా అన్ని కలర్స్తో ఏఫోదు అంటారు దాన్ని. ఇగోండి ఈ రొమ్ము భాగం మీద ఉన్నదే దట్టి అంటారు దాన్ని. దాని మీద 12 రాళ్ళు, స్టోన్స్ అంటారు, పొదిగించాడు దేవుడు. ఆ రాళ్ళు చేసింది దేవుడే. చివరికి యాజకుడు అంటే నాకు దగ్గరకు వచ్చి యాజకత్వం చేసేవాళ్ళు కూడా ఏం చేయాలి, అది కూడా క్లోజప్లో చూపిస్తున్నాడు చూడండి. వెరీ గుడ్. ఇన్ని రకాల రాళ్ళుతో మీరు ఉండాలి, మీరు ఉంచుకోండి, కలర్ఫుల్గా కనబడండి అని అంటుంటే ఏ రంగు వద్దండి మాకు తెల్ల రంగు కావాలండి అని క్రైస్తవులు ఏమనుకోవాలి చెప్పంటారు? రిమెంబర్, విమర్శించాలని నేను చెప్పటం లేదు. ఒకసారి మనల్ని మనం పునర్పరిశీలించుకుందాం. ఈ ప్రపంచాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాం? ఒక మోస పద్ధతులు ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయి తెలిపే ముఖ్యం, చివరికి తెల్లవన్నీ కూడా నిషేధించదగినవి అనుకుని మరి మల్లెపూలు కూడా పక్కన పెట్టేశారు, గులాబీ పూలను పక్కన పెట్టేశారు. దేవుడు బంగారము, బోళము, రకరకాల ఏమండి అన్ని ఖనిజాలని ఆయన వాడుతుంటే ఇదేంటండి వీళ్ళు అలంకారము అని చెప్పి వీటన్నిటిని పక్కన పెట్టేస్తున్నారేంటి? ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథం 4:3 వచనం. ఏమండి ఇక్కడ దేవుని యొక్క సింహాసనం కోసం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఎవరు ఆసీనుడయ్యారు? అక్కడ పైనుంచి చదవండి. ప్రకటన గ్రంథం పరలోకమందు ఒక సింహాసనం అనగానే దేవుడే కదండి మనకి. అంటే దేవుడు ఉన్న లోకం, పరలోకం, ఒక సింహాసనం ఉంటే ఆ సింహాసనమందు ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. అబ్బా కంటికి ఎలా ఉన్నాడట? తెల్లగా లేడట ఆయన. రూపకాలంకారంగా చెప్పిన రంగుల సమ్మేళనంతో చెప్తున్నాడు చూడండి. రంగుల మేళ నుంచి చెప్తున్నాడు ఇక్కడ. కలర్ఫుల్ గాడ్ ఈస్ కలర్ఫుల్ గాడ్. ఏమండి దేవుడు రంగులు చేసింది ఆయనే. ఎలాంటి రంగులు ఉంచాడు అందులో? ఆయన ఎలాంటి పెట్టుకున్నాడంటే ఆయన దృష్టికి ఎలా కనబడుతుంటే సూర్యకాంతం అంటే రెడ్ అండి. సూర్యకాంతం అంటే రెడ్ కదా. సూర్యకాంతము, పద్మరాగం అంటే బ్లూ కలర్. పద్మరాగమును పోలినవాడు, రెడ్ అండ్ బ్లూ కలిగిన వాడు. రెడ్ అండ్ బ్లూ సర్వసాధారణంగా సూపర్ మ్యాన్ డ్రెస్లో మనకు కనబడుతుంటుంది. ఎరుపు, బ్లూ అంటే సూపర్ మ్యాన్ కలర్ కాంబినేషన్. ఆ రంగులు కూడా చాలా బాగుంటాయండి చూడడానికి కాంబినేషన్. ఇంకేమన్నాడు చూడండి. పోలినవాడు మరకతము వలె ప్రకాశించే ఇంద్రధనస్సును సింహాసనం ఆవరించి ఉండను. ఆయన సింహాసనం చుట్టూ ఏముందటండి? మరకతము వలె. మరకతం అంటే గ్రీన్ అండి, పచ్చగా కనబడేది. మరకతము వలె ప్రకాశించి ఇంద్రధనుస్సు అంటున్నాడు చూడండి. 7 కలర్స్, మల్టీ కలర్స్. ఆయన సింహాసనం అంతా, పరలోకం అంతా రంగులు 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 రంగులుగానే నీకు వర్ణించి చెబుతున్నాడు. ఎందుకంటే తాత్కాలికంగా మనం బ్రతకడానికి వచ్చిన ఈ లోకాన్ని ఎంత అందమైన రంగుల ప్రపంచంగా చేసినప్పుడు పరలోకాన్ని తెల్లగా సున్నం వేసేస్తాడు దేవుడు మొత్తం అంతా. ఏమనంటే పవిత్రత, పరిశుద్ధత, నాయన నలుపనేసరికి దెయ్యం, నలుపనేసరికి దెయ్యం ఎవరన్నారు? ఎవరు చెప్పు నల్లగానగానే దెయ్యం అని? ఎవడో పెట్టేశాడంటే మన మధ్య ఈ భయంకరమైనవన్నీని. ఏమండి అదిగోండి
సార్డియస్ అంటే సూర్యకాంతము, పద్మరాగము, ఎమరల్డ్, జాస్పర్. కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఒరిజినల్ స్టోన్స్ చూస్తే మతిపోద్దండి మీకు. ఒరిజినల్గా మీ కళ్ళ ముందుగానే ఈ రాళ్ళు ప్రకృతిలో పెట్టాడు దేవుడు. ఈ రాళ్ళు, ఈ రంగురాళ్ళు చూసేసరికి మన మతి పోతుంటుంది. అంటే ఏంటి ప్రభు ఎంత అందాలు, ఎవరి కోసం వాడుకోను ఆయన, నీకోసమే. దావీది రాళ్ళని తెప్పించి ఎక్కడ పెట్టాడు తెలుసా అండి? దేవాలయంలో పొదిగించాడు. కమాన్ తీసుకురండి మొత్తం రాళ్ళని తెచ్చి ఎక్కడ పెట్టాడటండి? దావీదండి. చూస్తారా మాట ఏమండి? దావీదు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 2వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం. నేను బహుగా ప్రయాసపడిన ఆ దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఏమండి, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను. వింతైన వర్ణం అంటే కలర్, రకరకాల రంగులు, వింతైన వర్ణములు గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయిని విశేషముగా సంపాదించింది. ఎంత మంచోడండి దావీదు. దేవుడు అంటే పిచ్చండి. నా దేవుడు మందిరం ఎలా ఉండాలో తెలుసా? ఎల్లగానే తెల్లగా గోడకు సున్నం వేసినట్టు ఉండకూడదు నా దేవుని మందిరం. మల్టీ కలర్లో చూడగానే అబ్బా ఏంటి కలర్స్ ఏంటి. నిజంగా మహానుభావులు ఎంత అదృష్టం చేసుకున్నారండి. ఆ కట్టిన బంగారు దేవాలయం, ఆ బంగారం మధ్య ఈ రంగు రాళ్ళన్నీ పొదిగి మహానుభావుడు ఎలా చేశాడో ఏంటో కానీ, మొత్తానికి దేవుడు ప్రకృతిలో చేసిన వాటన్నింటినీ రంగురాళ్ళను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి, నాయనా నీ మందసం ఇక్కడే ఉండాలి అని దేవుడు ఆలోచించినట్లుగా ఆయన పెడితే, ఎందుకంటే నువ్వు రంగులు కోరుకునే దేవుడు నాకు తెలుసయ్యా అని అంటే, వీళ్ళేంటండి అజ్ఞాన కాలాన్ని మొదలుకొని, ఆ రోజు పాత నిబంధన అజ్ఞాన కాలం, క్రొత్త నిబంధన జ్ఞానవంతమైన కాలం. జ్ఞానవంతమైన కాలంలోకి వచ్చి రంగులు నిషేధిస్తున్నారు ఏంటండి వీళ్ళు? వద్దర్రా. నన్ను అడిగితే సేవకులారా, కమాన్ మల్టీ కలర్ బట్టలు వేసుకోండారా. అలాగే నాకు తెలిపోయి వేస్తుంటే ఓకే, నేను మిమ్మల్ని తప్పు పట్టిన, తెలుపు రంగు వేసుకోండి. ఏమండి చిన్నప్పటి నుంచి నాకు తెలుపు రంగు అలవాటు అయిపోయిందంటే నేను తెలుపులో కంటిన్యూ అయిపోతానంటే ఓకే, కానీ ప్రతి సేవకుడు తెల్ల బట్టలే వేసుకోవాలని నియమావళి పెట్టకండి. వద్దు. ఎవరు రంగు బట్టలు వేసుకోరండి మల్టీ కలర్. ఈరోజు ఒక బట్టలు వేసాం, రేపు ఇంకో రంగు వేస్తాం, మరుసటి రోజు ఇంకో రంగు వేయండి. ఆ రంగులు కళ్ళకి ఎంత అందంగా కనబడుతుంటాయి. అయినా అందంగా కనబడవలసింది ముఖ్యంగా దేవుడికి ఏంటి? గుణం. ఈ రంగులు కాదు, ఈ అందాలు కావు, ఈ సొగసులు కావు, ఈ పై మెరుగులు కావు. దేవుడు కావాలని కోరుకుంటున్నాం ఏంటి చెప్పండి? ఇవన్నీ కాదు కదా. ఏమండి? తిమోతి గారికి రాసిన పత్రిక, పౌలు గారు తిమోతి గారికి రాస్తూ ఏమంటున్నారు చూడండి. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అలంకారము, అలంకారము, అలంకారము. మీరు ఎలా అలంకరించుకోవాలి? సత్క్రియలే అలంకారము, మీ పనులే అలంకారము. నా కొరకు మీరు చేసే గొప్ప గొప్ప క్రియలేనర్రా నాకు మిమ్మల్ని అందంగా చూపించేవి అని దేవుడు అంటున్నాడు. అంటే దేవుడికి కనిపించేది అంతరంగమే అలంకారం అయినప్పుడు అసలు బయట అలంకారాన్ని ఎందుకు నిషేధిస్తున్నాడు చెప్పండి? పౌడర్ రాసుకోవద్దా? అంటే ఎప్పుడు జిడ్డు మొహంతో ఉంటారా? ఏమండి? జట వేసుకోరా? ఏమండి? అందంగా ముఖం కనబడకూడదా? శుభ్రంగా ఒళ్ళు ఉండకూడదా? రంగు బట్టలు వేసుకోకూడదా? ఏదోనండి నేను దేవుడికి సమర్పించుకున్నానండి, నేను ఎలాగే ఉంటానండి. ఓకే, అది నీకు నచ్చింది, నువ్వు అలాగే ఉండు. అందరినీ అలా ఉండాలని చెప్పొద్దు. అది మీరు గుర్తించాలి. ఏమండి నేనైతే దేవుడికి రంగులు వద్దనుకున్నాను, నిషేధించుకున్నానండి, నేను అందంగా కనబడాలని అనుకోలేదండి, అందుకే పౌడర్ రాసుకోనండి. ఓకే, పౌడర్ స్నానమైనా చేయను 3 పూటలు. ఏమండి? బట్టలు నేను మార్చనండి, ఇదే బట్టలతో ఉంటాను, నీ పక్కన ఎవడని ఉండగలడా? శుభ్రంగా ఉండు, స్నానం చేయి, తలక మంచి వాసనతో కూడి నూనె రాయి, లేదండి నాకు నచ్చితే పోనీ కొబ్బరి నూనె రాయి. ఇవన్నీ ఎందుకు? నువ్వు ఆరోగ్యంగా ఉండటం కోసమే పరిశుభ్రత అనేది అవసరం. లేదండి నాకు అసలు ఈ రంగు బట్టల మీద మనసు లేదండి, ఎందుకో నా దేవుని కోసం ఇవన్నీ పరిత్యజించేశానని అంటే ఓకే, నీ భక్తి మంచిదే. కానీ అందరినీ అలా ఉండాలని నియమంలోనికి మీరు నెట్టకండి. దేవుడు రంగుల ప్రపంచంలో ఉండేవాడు.
రంగుల ప్రపంచంలో ఉన్న దేవుడు రంగుల ప్రపంచాన్ని మన కోసం సృష్టించిన వాడు తిరిగి వెళ్ళాక కూడా మనల్ని ఇంకా వింతైన రంగుల ప్రపంచంలోనికి మనం వెళ్ళబోయేది, మనల్ని పంపించబోయే దేవుడు. ఇంకా అద్భుతంగా ఉంటుందండి ఆ లోకం. భూలోకం ఎంత గొప్పగా ఉంటే మహాలోకం, దేవుడు మనల్ని ఉంచబోయే శాశ్వత లోకం ఎంత అందంగా, ఇంకెంత అందంగా ఉంటుంది మీరు ఊహించండి. కాబట్టి తెలుపు 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 అని ప్రపంచ క్రైస్తవ్యం తెలుపు దగ్గర నిలబడిపోయిందండి. ఇంకా రోమన్ క్యాథలిక్ వచ్చి చూడండి, మొత్తం ఫాదర్లు సిస్టర్లు వీళ్ళందరూ తెల్లటి బట్టలు వేసుకొని తిరుగుతుంటారండి. రాత్రిపూట సడన్గా చూస్తే భయపడిపోవాలి. ఎందుకంటే ఆకారంలో తెల్లగా కనబడుతుంటారు. అంతే నల్లగా నాలుగు ఎవరు ఉన్నారు అనుకోండి, ఒక్క డ్రెస్ కనబడితే తప్పించి తలకాయ కనబడదు. అప్పుడు చూసి భయపడాలి. అప్పుడు ఏమనుకుంటారు, అమ్మ బాబు ఏ భూతమో దెయ్యమో అనుకుంటారు. అపోస్తులే భయపడిపోయారు, మనడు భయపడరండి. కాబట్టి ప్రియులారా, తెలుపు అన్నది కేవలం దేవుడు గుణాన్ని సూచించడానికి ఏదో తెలుపు అనే పదాన్ని వాడాడు తప్పించి అదే మీ క్యారెక్టర్ డిసైడ్ చేసేది, ఏదో బయట అలంకారమే మిమ్మల్ని బజారు మనుషులుగా చేసేది, లేదా ఉన్నతమైన మనుషులుగా మిమ్మల్ని చేసేది అనుకోకండి. పువ్వులు కాదండి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేది, మీ అలంకరణ కాదండి. మీరు మెడలో గొలుసు వేసుకున్నారు, అయితే చెడ్డోళ్ళ. గొలుసు తీస్తారు, అయితే పవిత్రులా కాదు. గొలుసున్నా గొలుసు లేకపోయినా, జుంకాలున్నా లేకపోయినా, ఏమండి జుట్టున్నా జుట్టు అంతా ఊడిపోయి చిన్న పిలక అయిపోయినా, ఏదైతే ఏముందండి, చాలామంది జుట్టు ఊడిపోయి బాధపడుతుంటారు. ఏం చేస్తాం మరి? జుట్టుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు ఆడవాళ్ళు అందరూ. మగవాళ్ళు కూడా చాలామంది కాపాడుకుంటుంటారు లేండి. పోయే జుట్టు కోసం, ఒక్కొక్క వెంట్రుక కోసం ఎంతో ఆలాపిస్తుంటారు, వాళ్ళు తప్పిస్తుంటారు. ఎందుకంటే అది నెత్తి మీద ఉన్నప్పుడే అది అందం, అది పోయింది అనుకోండి చూడలేం. కనుక సరే శ్రద్ధ తీసుకోండి, తప్పులేదు. కానీ అదే అలంకారం అనుకుంటే ఎలా? దేవుడు కోరుకున్న అలంకారం అంటూ ఒకటి ఉంది. ఆ అలంకారాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలే కానీ బయట ఏదో రంగుబట్టలు వేసుకుని ఒకటే రంగుబట్టలు వేయడానికి వీల్లేదు. మీరెవరు ఇక్కడ రంగుబట్టలేరా? మా దగ్గర ఎవరు రంగుబట్టలు వేయరయ్యా. నువ్వెందుకు అండం అలా? మా దగ్గర ఎవరు ఇలాగ అలంకరించుకోరయ్యా. నువ్వెందుకు అలాగ అండం? ఏంటి మన చర్చలో ఎవరికైనా ఆంక్షలు పెట్టామా? మీరు పూలు పెట్టుకోకూడదు, మీరు రంగుబట్టలు వేసుకోకూడదు. ఏమండి, అసభ్యకరంగా కనబడకుండా సంస్కారవంతంగా ఏదైనా మంచి డ్రెస్ నార్మల్గా వేసుకోండి. మీ ఒళ్ళు కప్పుకునేది ఏదైనా వేసుకోండి, ఆరోగ్యవంతమైంది, సమాజానికి చూసిన వాళ్ళకి ఏమండి మంచిగా గౌరవప్రదంగా కనిపించే ఏ డ్రెస్ అయినా వేసుకోండి, తప్పలేదు. వికారమైన డ్రెస్సులు వేయకూడదు, పనికిరాని డ్రెస్సులు వేయకూడదు, చూడగానే జుగుప్సాకరమైన ఉండకూడదు. ఇప్పుడు చూడండి ట్రెండ్ ఎలాగుంది, ఎక్కడ చూసినా అన్ని కన్నాలే చిరిగిపోయినవి. ఏమంటే జీన్ ప్యాంట్లు అంటే ముడుకుల దగ్గర చిరిగిపోవటం, వెనకాతలు చిరిగిపోవడం, రంగులు వెలిసిపోవటం, పీలికలు నలిపేసి అదేంటి టాన్ జీన్స్ అంటాడు, లేదంటే ఏమండి ముడతలతో ఉన్న బట్టలు. ఒకప్పుడు ఇస్త్రీ చేస్తే బట్టలు, కానీ ఇప్పుడు ఎక్కడైతే ఎంత గట్టిగా నలిపేస్తే అది నలిపేసి వేసుకోవడం అది ఒక ట్రెండ్. క్రష్డ్ మోడల్ అట మళ్ళా ఏ మోడల్. ఏమండి ఇదే అలంకారం అంటే? దేవుడు కోరుకునే అలంకారాలు ఇవి కావర్రా. కనుక సంఘాలలో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో వాక్యం నేర్పించేవాడు నియంత్రించకూడదు అని బైబిల్ చెబుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. క్రైస్తవ ప్రపంచం మనమందరం బైబిల్ దగ్గర నేర్చుకుంటున్నాం కదా. మనమంతా బైబిల్ దగ్గర నేర్చుకొని మనం ఏం చేస్తున్నాం? ఓహో, దేవుడు రంగులకి ఎంత ప్రాధాన్యతనిచ్చాడా? అవునండి, ఇచ్చాడు. ఆయన రంగులకి ఎంత ప్రాధాన్యతనిచ్చాడో చూడండి. నిర్గమాకాండం 39వ అధ్యాయం 1వ వచనం నుంచి తన సేవకుడు అంటే దేవుని గుడారములో దేవుని దగ్గర యాజకత్వం చేసే యాజకుడు ఎలా ఉండాలో అనేది అబ్బా ఏం చెప్పాడండి ఆయన. నేను గబగబా చదువుతున్నాను చూడండి. 1 నుంచి 13 వచనాలు 21 వచనాలు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా పరిశుద్ధ స్థలములో అహరోను చేయి సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్త వర్ణములు గల సేవా వస్త్రములు. సేవా వస్త్రం అంటే సేవకుడికి ఉండవలసిన వస్త్రముల్లో ఏముంది? నీల ధూమ్ర రక్త వర్ణములు అంటే మల్టీ కలర్, బ్రైట్ కలర్స్ వాడమన్నాడు దేవుడు. మరి వీళ్ళేంటి సేవకులని చెప్పి మొత్తం అంతా తెల్లబట్టలు వాడుతున్నారేంటి? బైబిల్ని అర్థం చేసుకుందారా, సరిగ్గా అర్థం చేసుకుందాం. విమర్శించాలని నేను చెప్పటం లేదు, సరి చేసుకోవాలని నేను చెబుతున్నాను. అనగా ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టిరి, మరియు అతడు బంగారముతో నీలధూమ్ర రక్తవర్ణము గల నూలుతో పేరిన సన్నపు నార ఏఫోదును. మళ్ళా అలంకారం ఆడవాళ్ళు అయితే జొంకాలు ఎన్ని పెట్టుకుంటారండి, మగవాడికి అలంకారం ఏంటి? కమాన్ గోల్డ్ ప్లేట్ వేసుకో, ఓకే, అదొక అలంకారం. బంగారంతో చేసుకోమన్నాడు. ఏమండి 5వ వచనం, దాని మీద ఉన్న విచిత్రమైన దట్టి ఏకాండమైన దానితో సమానమై పని కలిగే బంగారుతోను నీల ధూమ్ర రక్తం వల్ల గల పేరిన సన్నప నారతో చేయబడెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించును. మరియు బంగారు జనలతో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరిచిరి. అన్ని కలర్స్ చూడండి. 10వ వచనం,
దానిలో 4 పంక్తులు రత్నములు పొదిగిరి, మాణిక్యము, గోమేదకు, మరకతము గల పంక్తి మొదటిది. ఇవన్నీ చెబుతున్నాడు చూడండి. అబ్బా, ఏమండి, దేవుడు ఇంత చక్కగా అలంకారం కోసం మాట్లాడుతున్నప్పుడు ఎందుకండి క్రైస్తవులుగా మనం అలంకారం ఓవర్ అయిపోకూడదు, ఓవర్ స్థాయికి వెళ్ళిపోకూడదు. అలంకారం అనేసరికి పిచ్చి పట్టినట్టు ఉండకూడదు. సంస్కారవంతంగా ఎదుటి వాళ్ళు చూచిన వెంటనే గౌరవప్రదంగా. ఈరోజు భారతీయ మహిళ అనగానే ప్రపంచ దేశాల్లో ఏ స్త్రీకి లేని గౌరవం భారతీయ మహిళ దగ్గరే ఉంటుందండి. ఎందుకంటే ఆ కట్టు, బొట్టు, చీర, సంస్కారం. ఎందుకంటే ఇతర దేశాల్లో ఉన్నట్లుగా అరకొర బట్టలు వేసుకునేవాళ్ళు కాదు కదా భారతదేశీయులు. భారత స్త్రీలు అరకొర బట్టలు వేసుకునేవాళ్ళ లేదు. చక్కగా తమ వస్త్రములతో ఒంటిని కప్పుకునేవారు. బంగారు నగలతో ఆభరణాలు ధరించుకొని, నుదుటిన బొట్టు పెట్టుకొని, చక్కటి గాజులు పెట్టుకొని, మెడలో చక్కటి ఆభరణాలు పెట్టుకొని. ఏమండి, ఇంకా చెబితే పరమగీతంలో కానీ వీటన్నిటిలో కూడా అండి ఎంతో చక్కగా అలంకారం గురించి చెప్పాడండి. ఎంత గొప్ప అలంకారంగా వాళ్ళు చేసుకున్నారు. ఇంక టైం లేదు మనకు అవన్నీ ఆలోచించడానికి. ఒక దేవదూతను అలంకరించాడు. దేవుడు తనున్న లోకాన్ని గొప్పగా రంగులమయంగా చేసుకున్నాడు. తన సింహాసనం చుట్టూ ఇంద్రధనుస్సును పెట్టుకున్నాడు. నీలధూమ్ర రక్తవర్ణాలు ఆయన చుట్టూ ఉన్నాయి. బ్రైట్ కలర్స్తో దేవుడు కనబడుతుంటే మనం ఎందుకండి సంఘాల్లోకి వచ్చి రంగులన్నీ నిషేధించేసి తెల్లని బట్టలతో మనం ఉందామని అనుకోవడం? పవిత్రతకి ఇదేనా నిదర్శనం? క్రైస్తవ్యంలో పవిత్రతకి నిదర్శనం తెలుపా? నో, వైట్ కలర్ కాదు, గుణం. ఏమండి, గుణం అండి, గుణం అంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలు చూచి, మీరు చేసే మంచి పనులను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనివ్వడి. మీ వెలుగు ఎలా కనబడాలట? ఎలా కనబడాలంటాడు? మీ వెలుగు ప్రకాశంగా. అది ఏంటి ఆ వెలుగు? సత్క్రియలు. మీరు దేవుని పని కోసం చేసే ప్రతి మంచి పని అది చాలా అందంగా కనబడుతుందయ్యా, దేవునికి మహిమయ్యా. మీ సత్క్రియలు చూసే పరలోకమందున్న మీ తండ్రిని అలంకరించటం. అవునా? ఉదయాన్నే చదివారు కదా, పేదలకు అన్నదానం. వెరీ గుడ్. ఒక శుభకార్యం సందర్భంగా ఇంట్లో వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి బంధువులకు అన్నం పెడదాం అనుకోవడం కన్నా ఏమండి పేదలకు అన్నం పెడితే అది ఎంత విలువైనది. అది సత్క్రియ. దిక్కులేని పిల్లల్ని, అనాథలైన వాళ్ళని పరామర్శించి వాళ్ళ అవసరతల్లో ఎంతో కొంత మనకు తోచింది వాళ్ళకి సహాయం చేసి ఆదుకోవడం కదా భక్తి అంటే. అది కదా అలంకారం అంటే. అది కదా దేవుడు చూసేదంటే. ఇవన్నీ చేయకుండా ఎప్పుడు తెల్లబట్టలు వేసుకొని ఎప్పుడు గుడిలో కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటే అది భక్తా? ఎవరండి నేర్పించారు క్రైస్తవ్యానికి ఇలాంటివి? ఇదేనా క్రైస్తవులుగా మనం బైబిల్ చదివి నేర్చుకున్న భావాలు? బైబిల్లో ఉన్న భావాలు అయితే ఇవి కావండి, కావు. దేవుడే తన చుట్టూ ఉన్న లోకాన్ని రంగుల ప్రపంచంగా మార్చి చివరికి నువ్వు తాత్కాలికంగా ఉన్న ఈ ప్రపంచాన్ని, భూలోకాన్ని కూడా ఎంత రంగులమయంగా చేసినప్పుడు నువ్వెందుకు నీ జీవితాన్ని తెల్లగా మలి చేసుకుంటున్నావు? పోనీ ఇలాగ అనుకున్న వాళ్ళ ఇంటికి రంగులు వేయించుకోవట్లేదండి. ఏంటి, మేము తెల్ల బట్టలు వేసుకుంటామండి, తెల్ల రంగులు నిషేధించి తెల్ల మాత్రమే వేసుకొని మిగతా రంగులు నిషేధిస్తా అన్నాడు. కూర ఎర్రగా లేకపోతే వీడికి మనసు మండిపోద్దండి. తెల్లగా కూర చేసి ఇచ్చింది అనుకోండి, కారం వేయకుండా భార్య ఉప్పేసి ఏమంటాడు? గంజాన్నం పెట్టావేంటి? మీరు సేవకులు కదండి, తెల్లబట్టలు కోరుకునేవాళ్ళు. తెల్లటి గంజాన్నం తినండి అంటే తింటాడా? తిండే. నువ్వు తినే అన్నంలో రంగులు కావాలి, నువ్వు ఉన్న ఇల్లు రంగులుగా కనబడాలి. అవునా? అన్నీ నీకు రంగులు కావాలి. దేవుడి దగ్గరికి వచ్చేసరికి తీసే రంగులన్నీ తీసే. అయ్యో సోదరా, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఎందుకు సంఘాన్ని అనవసరంగా వాళ్ళకు రంగులు వేసుకోవాలని, రంగులు పెట్టుకోవాలని, ఎంతో అందంగా వాళ్ళు అలంకరించుకోవాలనుకుంటున్నప్పుడు ఎందుకు దానికి అభ్యంతరకరంగా మారుతున్నా? అది నాది అలంకారం కాదు కదా. దేవుడు అన్నాడు కదా, బయట అలంకారం నేను చూడను నాయన, సత్క్రియలు అనే గుణం అనే అక్షయ అలంకారం కదా నేను చూసేది. అసలు రంగులే వద్దు, రంగులే నిషేధించాలి. వద్దరా, క్రైస్తవ్యం పునర్పరిశీలించాలి వీటన్నిటినీ. ఎప్పటివరకు ఎవరో చెప్పిన సిద్ధాంతాలు, ఎవరో చెప్పిన విధానాల్లో క్రైస్తవ్యం వెళ్ళిపోతుంది. వద్దు, ఆగండి ఒకసారి. బైబిల్ చూడండి, పూర్తిగా ప్రసంగం వినండి. అరకొర మాటలు వినేసి ఎవరో షార్ట్ చేసి అన్నది పెట్టేగానే గొప్ప చెప్పావు లేవయ్యా అండం కాదు. పూర్తిగా మొదటి నుంచి తల నుంచి తోక వరకు చూడు, విను. అప్పుడు నువ్వు ఈ రెఫరెన్స్లన్నీ చూసిన తర్వాత, విన్న తర్వాత, బైబిల్ అంతా చదివిన తర్వాత
అప్పుడు నీకు అవగాహన వస్తుంది. ఏదైనా సరే ఏది అర్థం చేసుకోకుండా, ఏది తెలుసుకోకుండా అయితే తెలుపేసుకున్న వాళ్ళు తప్ప అంటే, తెలుపేసుకున్న వాళ్ళు తప్ప అని నేను అనటం లేదు. తెలుపును నిషేధించి, తెలుపును మాత్రమే ఆమోదించి మిగతా రంగులను నిషేధించడం తప్పు అంటున్నాను. అది మిగతా వాళ్ళందరిపైన రుద్దడం తప్పు అంటున్నాను. ఉండనివ్వండి, లెట్ దెమ్ బి కలర్ఫుల్, రంగుమయంగా ఉండనివ్వండి. నిజంగా మన భారతదేశంలో సంక్రాంతి వచ్చేసరికి వీధులన్నీ రంగులతో నిండిపోతుంటే, నువ్వు ముగ్గులు వేసుకొని మంచి రకాల రంగులు తీసుకొచ్చి చక్కగా అలంకరణ చూడగానే, అన్ని రంగులు చూడగానే మనసుకు ఎంతో తెలియని ఒక ఆహ్లాదం. దేవుని పిల్లలారా, మీరు తినే ఆహారంలో రంగులు ఉన్నప్పుడు, మీరు ఆస్వాదించే చూపులో రంగులను కోరుకుంటున్నప్పుడు, మీ వంటి మీద వేసుకునే బట్టలు కూడా రంగుల బట్టలు కోరుకోవాలి. చాలామంది ఆశలను చంపేసుకుంటారండి. ఏమో అండి, రంగు బట్టలు వేసుకుంటే తప్పేమోనండి. నో నో నో. క్రైస్తవ స్త్రీలారా, క్రైస్తవ పురుషులారా, మీరు రంగు బట్టలు వాడటం అనేది ఏ తప్పు కాదు బైబిల్ ప్రకారంగా. ముఖ్యంగా సేవకులైన వారు కూడా తెల్లని బట్టలు మాత్రమే వాడి ఇతర రంగు బట్టలు నిషేధించడం కూడా తప్పు కాదరా. అంటే మీరు నచ్చిన బట్టలు రంగులు వేసుకోండి, రంగుల దుస్తులు వేసుకోవడం తప్పు కాదు. మరి ఏది తప్పు దేవుని దృష్టికి? గుణం. మన క్రియలు మలినమై ఉంటే, మన స్వభావం మలినమై ఉంటే అది మార్చుకోవాలి. అది అలంకారంగా దేవుడు చూస్తాడు. సత్క్రియల చేత మళ్ళీ మనం అలంకరించుకోవాలి. మంచి పనులను దేవుడి కోసం చేసి మనం దేవుని దృష్టిలో మెప్పు పొందిన వారంగా ఉండాలి. వీటన్నిటి గురించి మనం ఆలోచించకుండా మనుషులు పెట్టే వ్యర్థమైన పద్ధతులు, ఆచారాలు, వీటన్నిటికీ ఈరోజు క్రైస్తవ్యం కట్టుబడిపోయిందండి. వద్దర్రా. నలుపు బట్టలు వేసుకుంటారా? వేసుకోండి. మల్టీ కలర్ వేసుకుంటారా? వేసుకోండి. మీకు నచ్చిన రంగు వేసుకోండి. సభ్యవంతంగా, సంస్కారవంతంగా, ఏదైనా గౌరవప్రదమైనది ఏదని ఏ రంగు అయినా మీరు వాడండి, తప్పులేదు. అంతేగాని క్రైస్తవ్యంలో పవిత్ర అనగానే తెలుపు బట్టలు మాత్రమే ఆమోదించబడినవి, రంగు బట్టలన్నీ నిషేధింపబడినవి ఇలా అనుకోవడం వల్లనేనండి ఎన్నో సమస్యలు ఈరోజు క్రైస్తవ్యాన్ని అందరినీ దూషిస్తున్నారు, వేలెత్తి చూపిస్తున్నారు. మీ బైబిల్ అంటే ఎలాంటిదిరా? బట్టలు వేసుకొనివ్వరు, రంగులు వాడనివ్వరు, పూలు పెట్టుకోనివ్వరు, అలంకరించుకోనివ్వరు. ఏం క్రైస్తవ్యం రా మీ క్రైస్తవ్యని? ఏమండి, దేవుణ్ణి అనరాని మాటలు అంటున్నారు కదా, ఇలాగైనా మీరు వారిని మార్చేది? బైబిల్లో సత్యాలు అసత్యాలు తెలియకుండా ఎందుకండి మారాల్సిన సోదరులను కూడా, హైందవ సోదరులను కూడా మారనివ్వకుండా అభ్యంతరపరుస్తున్నారు? ఎందుకు? వద్దు. పూర్తిగా అవగాహన చేసుకున్న తరువాత అప్పుడు కదా మనం మాట్లాడాలి. ఎవరో చెప్పిన సిద్ధాంతాలకు మనం కట్టుబడిపోయి, లేదమ్మా మేము తెల్లబట్టలే వేసుకుంటామమ్మా, మేము పూలు పెట్టుకోమమ్మా, మేము అలంకరించుకోమమ్మా, అదేంటది, మేము గాజులు వేసుకోమమ్మా, మేము నగలు ధరించుకోమమ్మా, వద్దర్రా క్రైస్తవ సోదరులారా. బైబిల్ని బట్టి ఇది కాదు అలంకారం అంటే, వెలుపటి అలంకారం. ఇది దేవుడు లెక్కించనిది. అలాంటప్పుడు మా నలుగురితో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు కలిసి నువ్వు కూడా వాళ్ళతో పాటు ఉంటే రేపొద్దున నీ దగ్గరకు వచ్చి నువ్వు చెప్పే మంచిని విని నేర్చుకుని మారే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకు ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజాన్ని శత్రు సమాజంగా మార్చుకోవటం? అందులో ఎక్కడో ఒకరంటే దాన్ని 100 రెట్లు కోట్ల రెట్లుగా దాన్ని మార్చి ఈరోజు సోషల్ మీడియాలో దారుణంగా మాట్లాడి తెలియని అమాయకులను కూడా రెచ్చగొట్టి, ఇదిగోండి క్రైస్తవం అంటే ఇంతేనండి, రంగులు వేసుకునేవారండి, రంగులు బట్టలు కట్టుకునేవారండి, అలంకరించుకునేవారండి, ఏది వద్దంటారండి బాబు. పోనీ లేవని మంచోళ్ళా? ఎంత అవమానకరం. క్రైస్తవ్యం మీద ఎంత బురద జల్లుతున్నారు, బైబిల్ మీద ఎంత బురద జల్లుతున్నారు. అందరినీ ప్రేమించే కరుణామయుడైన యేసుప్రభువును కూడా తప్పు పట్టేటట్లుగా మన ప్రసంగాలు, మన ఆలోచనలు, మన క్రియలు, మన పద్ధతులు, మన ఆచారాలు ఈరోజు వాళ్ళకి కనబడుతున్నాయి. వద్దు. ప్రేమతో, సమాధానంతో అందరినీ గెలుచుకొనవలసిన వారంగా మనం ఉన్నాం. తొందరపడి మాట్లాడడం ఎందుకు? అవకాశం వచ్చింది కదని ఎదుటి వాళ్ళని దూషించడం ఎందుకు? నీ బైబిల్ గొప్పతనం ఏంటో, నువ్వు నమ్మిన ధర్మం యొక్క గొప్పతనం ఏంటో నువ్వు చెప్పు, తప్పులేదు. కాదంటే వాడిని ఎదిరించి నువ్వు మాట్లాడు, ఒప్పించడానికి ప్రయత్నించేయి. అంతేగాని ఎవరో ఏదో ధరించుకున్నంత మాత్రాన రంగు బట్టలు వేసుకున్న వాళ్ళు చెడ్డోళ్ళా? పూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బజారు మనుషులా? కాదు కదా. కాదండి. పూలు కావు నీ వ్యక్తిత్వాన్ని చెప్పేవి, రంగుబట్టలు కావు నీ స్వభావాన్ని చెప్పేవి, నీ గుణం, నీ క్రియలు. తెల్లని బట్టలు వేసుకుని కూడా దుష్ట పనులు చేస్తే ఏమనాలి? వాడిని క్రిమినల్. నల్ల బట్టలు వేసుకుని కూడా పవిత్రమైన పని చేసి ఎన్నో త్యాగాలు చేస్తే వాడు నలుపేసుకున్నందుకు చెడ్డోడు కాదండి. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, మంచి వ్యక్తి. వాడు వేసుకున్న రంగును బట్టి కాదు నువ్వు వాడిని నేరస్తుడిగా చూచేది, తప్పు పట్టేది. కనుక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పేవి కావు రంగులు, మనిషి యొక్క గుణాన్ని, నైజాన్ని చెప్పేవి కాదు మీరు వేసుకునే అలంకారాలు, పూలు, ఇవన్నీ వస్త్రాలు కావు.
క్రైస్తవ్యం అనగానే ఏదో తెలుపుకు అతుక్కుపోయిందండి, క్రైస్తవ్యం అనగా తెలుపుకు ముద్ర అండి, క్రైస్తవ్యం అనగానే అన్నిటిని త్యజించి తెలుపులోనే ఉండాలండి. కాదు. అది కేవలం ఇప్పటివరకు తప్పుడు విధానాల్లో, తప్పుడు సిద్ధాంతాల్లో మనల్ని నడిపించిన మన ముందరి తరం వాళ్ళు చేసిన తప్పది. సరిచేసుకోవాలి. ఎప్పటికైనా మనమంతా సరిచేసుకొని మంచి విధానంలో పొరుగువారితో సత్సంబంధాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళవలసిన వాళ్ళంగా ఉన్నామండి. ఇకపోతే చివరిగా కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 19 నుంచి చూస్తే ఏమంటున్నాడు చూడండి. ఆ మహాలోకపు అలంకారం గురించి ఏమైనా మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 21:19 నుంచి, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధములైన రత్నములు పొదగబడ్డాయట. మొదటి పునాది సూర్యకాంతపుర. ఇదొక రంగు ఇద్దరు చూపించారు కదండి. సూర్యకాంతము, నీలము, పచ్చ, పద్మరాగము. అంటే పరలోకం ఎంత రంగులు మయంగా ఉందని రూపకాలంకారంలో కూడా దేవుడు చెప్తున్నాడండి. 12 గుమ్మములు 12 రత్నాలుగా దేవుడు మార్చాడట. అవునా? ఆ రంగుల లోకంలోనికి వెళ్ళడానికి నువ్వెందుకు ఇక్కడ రంగులన్నీ త్యజించి తెలుపు రంగులో జీవించిన వాడు పవిత్రుడు, క్రైస్తవ్యం అంటే పవిత్రత నిదర్శనం తెలుపు రంగే అని మనం అనుకోవడం తప్పు కాదా? ఏమండి? అదిగోండి 12 సీక్రెట్ జెమ్ స్టోన్స్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథంలో ఇప్పుడు మీరు చదువుతున్న ఈ మాటల్లో చూపబడిన ఇవేనండి. జాస్పర్, సెఫైర్, ఎమరాల్డ్, సార్డిస్, క్రిసలైట్, చూసారు? ఇవన్నీ టొపాజ్, జెసంత్, ఇవన్నీ కూడా రకరకాల రాళ్ళు, రంగురాళ్ళు, వజ్రాలు, దేవుడే ప్రకృతిలో చేసినవి. ఇంత అందంగా చూడండి. ఒక రంగు ఇంకో రంగుతో మ్యాచ్ అయినట్లేదు, చూసారా? అదండి దేవుని సృష్టి. వీటితోనే 12 గుమ్మాలు వేసారండి. పరలోకం అంటే ఎంత కలర్ఫుల్గా ఉంటుంది చెప్పండి. పరలోకంలో అడుగు పెట్టగానే మల్టీ కలర్లో కనబడుతుంటుందండి. తెల్లసొన్న వేసినట్టు ఉండదు. దేవుని పిల్లలారా, అపార్థం చేసుకోకండి. చివరిగా ఈ మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇది మీ దేవుని మనస్సు. అర్థం కాలేదా? ఏమర్థమైంది దేవుడు అంటే? యెహోవా ఎవరట? ఒకని ప్రవర్తన బట్టి. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఏ బట్టలు వేసుకొచ్చావు, ఎలా అలంకరించుకున్నావు, తెల్ల బట్టల, రంగు బట్టల, చూడడాయనా. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. లోపల చూస్తాను ఆయన, మీరేంటి బయట చూస్తారని ఎన్ని మానేస్తున్నారేంటి? వద్దు, తప్పు చేయకుండా రాలా. మనం బైబిల్ని భావాన్ని అర్థం చేసుకున్న వాళ్ళం. అందుకే మనం విశ్వవిద్యాలయం, క్రైస్ట్ చర్చ్ ద్వారా ఈ మహాసత్యాలను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాం. క్రైస్తవ్యం అనగానే తెలుపుకు బ్రాండ్ కాదు అది. క్రైస్తవ బోధకులు అనగానే తెలుపు మాత్రమే వేసుకునేవాళ్ళు, సంఘాల్లో ఉన్నవాళ్ళు తెలుపు మాత్రమే వేసుకోవాలి అని చెప్పబడే వాళ్ళం కావు మనం. విశాల హృదయంతో దేవుని యొక్క మనస్సులోనికి తొంగి చూచి ఆయన భావాలేంటో అర్థం చేసుకొని సమాజానికి ఉన్నవి ఉన్నట్టుగా చెప్పేవాళ్ళం. శత్రుత్వంతో చెప్పట్లేదు, ఎవరి మీద కోపంతో ఆగ్రహంతో చెప్పటం లేదు మనం. ఇది వాళ్ళు సరి చేసుకోవాలి, బైబిల్లో ఉన్న భావాలను అర్థం చేసుకోవాలని చెబుతున్నాం. మనుషులు పెట్టే పద్ధతులు పారంపర్యాచారాలు కావు. బైబిల్లో దేవుడు రాయించిన వాక్యాలు మనకు ఆధారం, మూలం. ఆయన ఎంత చక్కగా ఇన్ని మాటల్లో దేవుడు రంగులు గూర్చి మాట్లాడుతూ అంతరంగ స్వభావాన్ని చూస్తానంటున్నప్పుడు ఎందుకండి బయట మనుషులను నియంత్రించి ఒక మోస పద్ధతిలో ఇలాగే మీరు ఉండాలి, ఇలాగే అన్నిటినీ పరిత్యజించాలని చెప్పడం ఎందుకు చెప్పండి? ఉద్దరా. ఒక క్రొత్త క్రైస్తవ నవశకానికి ఆరంభం ఈ జ్ఞానం. ఇది తెలుసుకొని క్రైస్తవులు చాలామంది సత్యాన్వేషులుగా ఉన్నవాళ్ళు సైతం నిజాలను బైబిల్లో తెలుసుకొని, మేము చెప్పామని కాదు, ఇది మేము చెప్పిన ఈ మాటలన్నీ బైబిల్లో ఎప్పుడో పురాతన కాలం నుంచి వ్రాయబడినవి. అవి చదువుకొని మారితే చాలు. అలా మారి నీ చుట్టూ ఉన్న అన్ని సమాజాలను నువ్వు గౌరవిస్తూ, స్త్రీల సమాజం కావచ్చు, పురుషుల సమాజం కావచ్చు, ఏమంటే ఇతర మతాలకు సంబంధించిన సమాజపు మనుషులైనా సరే నువ్వు గౌరవించి మాట్లాడుతూ ప్రభు యొక్క గొప్పతనాన్ని, బైబిల్ యొక్క కీర్తిని, ఖ్యాతిని చెప్పేవాడుగా మనం మారాలి. అదండి ఈరోజు మనం నేర్పించే బోధనా విధానం. అలా నేర్చుకుందాం, ఈ సమాజానికి అలా నేర్పిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, ఈరోజు మీ జ్ఞానపు సంగతులు అర్థం కాక ప్రపంచ క్రైస్తవులు సైతం పొరపడుతున్నారు నాయన.
క్రైస్తవ్యానికి నిదర్శనం తెలుపు రంగేనని వారి యొక్క అభిప్రాయాలు మీ యొక్క ఆలోచనలతో సరిచూస్తే సరి అయినవి కావన్నట్టుగా కనబడుతున్నాయి. ఎప్పటికైనా వారు సత్యాన్ని తెలుసుకొని తమ విధానాన్ని మార్చుకొనగలుగుటకు సహాయం దయచేయండి. మనోనేత్రాలు వెలిగించండి. క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.